గణపతయే నమః. కూర్చోండి. ఓం గం గణేశాయ నమః. ఫ్యాన్లు వేసేసుకోండి. ఓం గం గజాననాయ నమః. ఓం శ్రీ జ్యోతిర్వినాయకాయ నమః. ఫ్యాన్లు వేసేసుకోండి. ఓం శ్రీ అరుణాచల విఘ్నరాజాయ నమః. ఓం అపేతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణగిరియోగినే నమః. ఓం నమో నారాయణాయ. 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 నారాయణాయ 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 నారాయణ నారాయణ నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ॐ नमो भगवते वासुदेवाय 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 वासुदेव 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 ॐ नमो वेङ्कटेशाय 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 अच्युत अनंत गोविंद अच्युत अनंत गोविंद अच्युत अनंत गोविंद नारायणं परब्रह्मं सर्वकारणकारणं नारायणं परब्रह्मं सर्वकारणकारणं नारायणं परब्रह्मं सर्वकारणकारणं
ఈరోజు మహాపర్వదినం. ఎవరికి? విష్ణుమూర్తిగా మనకు మనం బాగుపడటానికి విశ్వంలో ఒక మంచి ముహూర్తం. దేనికమ్మా? దేనికి? మనం బాగుపడటానికి. అదేంటంటే మనం బాగుపడే ఉన్నాం కదా. తొలి ఏకాదశి రోజుని కొత్తగా బాగుపడేదంటే మనం బాగుపడిపోయామమ్మా. మనం బాగుపడుతూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ అలా ఉన్నాం. మనం పూర్తిగా బాగుపడలేదు. మనం పూర్తిగా బాగుపడిపోతే అలా భూమి మీద మనకి అవసరం లేదు, పనేం లేదు. మనకే భూమితో పని ఉంది, భూదేవికి మనతో పని లేదు. మనకే భూదేవితో పని ఉంది. కొన్ని భూదేవి ఒక్కరితో కూర్చుంటుందా? ఈ భూమి మీదకి వచ్చామండి మనం. భూమి మీద పని అంటే ఏంటి? ఇంకా బోళ్ళని ఉన్నాయి అసలు పనులు. మనం ఏ జన్మ వరకు అయితే కొసర పనులు నిజం అనుకుని అసలు పనులు వదిలేస్తామో, గేదెలు అమ్మినప్పుడు తోక డబ్బులు అంటారు. అంటే తోక గేదె కాదంటారా? తోక డబ్బులు వేరే అంటారేంటి? ఇది శ్రీనివాస్ గారు చెప్పాలి. మరి గేదెని అమ్ముతారు కదండి. మరి గేదెని అమ్మినప్పుడు తోక కూడా గేదెదే కదా. కొమ్ములు గేదెయే, కాళ్ళు గేదెయే. మరి తోకగా పచ్చివేగానే డబ్బులు ఎందుకంటారా? ప్రెసిడెంట్ గారు మెసేజ్ చెప్పాలి. ఇటువంటి వారికే తెలుస్తాయి. కుర్చీలో కూర్చోండి. వారికి పాడుంది కాబట్టి వారైనా చెప్పాలి. గేదెని అమ్ముతారు. దేవుడు అమ్మయ్య గారు గేదెని అమ్ముతారండి. గేదెని అమ్మేస్తారా? మరి తోక డబ్బులను వేరేగా ఇస్తారు. మళ్ళీ ఏంటంటారా? ఓహో, అంటే గేదెని అమ్మిన డబ్బులేమో యజమానికి, తోక డబ్బులేమో పాలేరికి. ఇది మరి అలా తెలియాలి మనకి. ఇప్పుడు మనం ఎందుకే భూమి మీదకి అసలు పని ఏంటి? అది గేదెని అమ్మిన డబ్బులు. కొసర పని ఏంటి? అది తోక డబ్బులు. యజమానికి ఏం కావాలి? పాలేరికి ఏం కావాలి? మనం ఇప్పుడు యజమానులవా పాలేరువా? ఏ మనస్తత్వం మనకు ఉంది? అందరూ ఏదైతే ఆచరిస్తున్నారో అదే ఆచరిస్తున్నామా? లేదంటే అది ధర్మబద్ధమైందైతే ఆచరిస్తున్నామా? అసలు పని ఏంటి? కొసర పని ఏంటి? మన రమణ మహర్షి గారు అయితే తిరిగి లేకుండా ఒకే ఒకటి చెబుతారు. ఏంటి? నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన పని ఏంటంటే నువ్వెవరో నువ్వు తెలుసుకుని వెళ్ళాలి. తెలుసుకుంటే మళ్ళీ భూమి మీద రావక్కర్ల. తెలుసుకోనంతకాలం వస్తూనే ఉండాలి, పోతూనే ఉండాలి. మీ జన్మలో ఇలా పుట్టాం, వెళ్ళిపోతాం, మళ్ళీ పుట్టేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం. ఎప్పటివరకు? అసలు పని ఏంటో తెలుసుకుంటే సరిపోదు. అది అవ్వాలి, అది సాధించాలి. అసలు పని ఏంటంటే మనకి అంటే చాలామంది చాలా రకాలుగా చెబుతారు. మన అసలు పని ఏంటంటే కొంతమంది ఉద్యోగం తెచ్చుకోవటం, కొంతమంది పదవులు తెచ్చుకోవటం, కొంతమంది మేళ కట్టుకోవటం, కొంతమంది సంపాదించుకోవటం, ఇలా చెబుతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెబుతారు. కానీ మనం భగవాన్ సత్సంగం వాళ్ళం కదా.
అంచేత మన భగవాన్ ఏం చెప్పారో మనకు తెలియాలి. ఏంటి అసలు పని ఏంటి? మనకే మనల్ని మనం తెలుసుకుని సాధన చేసుకుని తెలుసుకుని వెళ్ళాలి. అది అసలు పని మొత్తం ఏదనమాట. ఇంకా తోక డబ్బులు ఏంటి? అది పాలేరుకి ఇస్తారంట. అది కొసర పని ఏంటి? అసలు పని కానిదంతా కొసర పనే. అసలు పని కొసర పని రెండు ఉన్నాయండి. మనం గేదె వదిలేసి తోక కోసం చూస్తున్నాం అనుకోండి, తోక డబ్బుల కోసం చూస్తున్నాం అనుకోండి, అంటే మనం ఎవరో పాలేరులు. మనం అందరం యజమాని స్థానంలో ఉన్నామా, పాలేరు స్థానంలో ఉన్నామా? అంటే అసలు పని ఏంటో తెలుసుకొని అది మాత్రమే చేస్తూ దానికోసమే కృషి చేస్తున్నామా, లేకపోతే కొసర పని ఏంటో చూసి ఈ కొసర కోసమే లోకాన్ని ఏలాడుతున్నామా? ఆ తోకెచ్చుకుని ఏలాడుతాం కదా. అసలు కంటే కొసర ముద్దండి. ఎవరికే? పాలేరులకి. యజమానికి అసలే ముద్దు. మనకందరికీ ఒక యజమాని ఉన్నాడా? మనల్ని నడిపించేవాడు ఒకడు ఉన్నాడా? అంచేతే గురుదేవులు ఆ మహామంత్రం చెప్పారు. ఏంటది? నారాయణం పరబ్రహ్మం అని వదిలేయలేదు. ఆయన పరబ్రహ్మం అయితే మనకేంటి? నారాయణమూర్తి పరబ్రహ్మం రైటే. మనకేం కలిసి వస్తుంది? అక్కడ ఏం చెప్పారు? సర్వకారణ కారణం. అన్ని కారణాలకే కారణం ఎవరంట? పరబ్రహ్మం అయిన నారాయణమూర్తి. ఇంచేత అలా చెప్పారు. సృష్టికారకుడు బ్రహ్మ, స్థితికారకుడు విష్ణువు. అన్ని కారణాలకే కారణం ఎవరో? బ్రహ్మగారు ఏదో సృష్టిని చేస్తాడు అనుకోకుండా మనం ఏం పాడాలి, సుఖపడాలా దుఃఖపడాలా అనేది ఎవరు నిర్ణయిస్తారో? మన కర్మే నిర్ణయం చేస్తుంది. ఆ నిర్ణయాత్మక శక్తి ఎవరిదే? మహావిష్ణువుది. మనం ఎన్ని దెబ్బలు తినాలి, లేకపోతే ఎన్ని దండలు వేయించుకోవాలి అంటే పూల దండలా చెప్పుల దండలా? చెప్పులు కూడా దండ కింద వేస్తారంటారా? ఎవరికైతే వరుస పెట్టి తిట్లు శాపనార్థాలు వచ్చేస్తున్నాయో అది చెప్పుల దండే. పూల దండ అంటే ఏంటి? మీరు అంత గొప్పోళ్ళు ఎంత గొప్పోళ్ళు అని వచ్చిన వాళ్ళందరూ మీతోటి ఏమైనా పని ఉంటే నమస్కారాలు పెడతారు. అదేంటి? పూలదండ. పోగొడతలేమో పూలదండ, తెగడతలో చెప్పుల దండ. ఈ పూలదండ పడుతుంది నీకు, ఈ చెప్పుల దండ పడుతుందా? నువ్వు రెండింటినీ సమానంగా చూస్తున్నావా లేదా అని ఆయన చూసుకుంటాడు. చూసుకునేవాడు ఒకడు ఉన్నాడు, నారాయణమూర్తి. ఆయన ఏదో ఒక వ్యక్తిగా లేడు. ఆయన పరబ్రహ్మంగా ఉన్నాడు. అన్ని కారణాలకే కారణంగా ఉన్నాడు ఆయన. ఆయనకి తెలియకుండా ఏది జరగదు. సృష్టి స్థితి కదా ఇది, ఈ నడిపించడం కదా. ఆయన తెలియకుండా ఏదీ నడవదు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు కదా. ఆయన ఆజ్ఞ ఇచ్చినా కానీ ఆ చీమ చేత నడిపించే ఆ డ్యూటీ ఎవరిదే? ఆ కుట్టించే డ్యూటీ ఎవరిదే? నారాయణమూర్తి. నడిపించేవాడు నారాయణమూర్తి, పరిపాలించేవాడు మహావిష్ణువు. మనల్ని ఏం చేస్తున్నామంటే, మనం ఏమనుకుంటున్నామంటే అమెరికానేమో ట్రంప్ పరిపాలిస్తున్నాడు, రష్యానేమో పుతిన్ పరిపాలిస్తున్నాడు, భారతదేశాన్నేమో మోదీ పరిపాలిస్తున్నాడు, లేకపోతే మన ఆంధ్రానేమో చంద్రబాబు నాయుడు గారు ఇలా అనుకుంటాం. ఇంతమంది ఎన్ని బొమ్మలు. నిజాన్ని పరిపాలకుడు ఎవరో? మహావిష్ణువు. ఈ మహావిష్ణువు ఈ రోజుని శయనిస్తారు. అంటే ఆయన పడుకున్నా కానీ పని అయిపోద్ది. దాని పని అది చేసేసుకుంటూ ఉంటుంది. ఆయన పడుకున్నారు కదా చూడలేదు అనుకోకండి. మహావిష్ణువు పడుకున్నా మెలకుగా వాళ్ళకి పడుకోవడం మేలుకోవడం ఏంటి? నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. ఇది గనక మీకు
వినటంగా కాకుండా అరిగిపోయింది అనుకోండి లోపల. మనం అన్నం తింటాం కదండి, బ్లడ్ రూపంలో మనకు అరుగుద్ది, అది మనకు శక్తి వస్తుంది. అలా అరిగిందనుకోండి, ఆ శక్తి వచ్చిందనుకోండి అంటే బుద్ధిపరమైన మనోపరమైన శక్తి వస్తుంది. ఇది మనం ఒక మంత్రం కింద చేయగా 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 ఒక శక్తి వచ్చేస్తుంది. అప్పుడు మీకు అభయస్థితి వచ్చేస్తుంది. అసలు ఏ సంఘటనకే మీరు జడవరు, ఏ సంఘటనకే పొంగిపోరు. అంటే భగవద్గీతలో చెప్పాడు స్వామి, ఏంటి, కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, పొగుడుతారు, తిడతారు, రెండూ వస్తాయి, అట్లా సమానంగా ఉండాలని చెప్పారు. సమానంగా మనం ఎక్కడ ఉంటాం? అలా ఉండాలంటే ఏంటి? ఈ కీలకం తెలియాలి. ఏంటి? నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. ఎన్ని కారణాలకి ఆయనే కారణం. మనకి ఏదో కారణం కనిపిస్తుంది, ఏదో మనల్ని ఎవరో తిట్టారు అనుకుంటాం, వాళ్ళు తిట్టారు అనుకుంటాం. వాళ్ళు తిట్టిన వాళ్ళని ఏమనుకుంటాం మనం? వాళ్ళు తిట్టారు అనుకుంటాం. కానీ మా గురువుగారు ఏం చెప్పారు? కుక్కకున్న బ్రెయిన్ కూడా మనకు లేదన్నారు. ఎలాగా? కుక్క దారంటే వెళ్తుంది, ఒక కుర్రాడు రాయి ఎత్తుకుని వేసాడు. ఆ కుక్క రాయిని కరుతుందా, మనిషిని కరుతుందా? మనిషినే కరుతుంది. అదేంటి, తగిలింది రాయి కదా, రాయిని కరవదు. అది వేసినవాడు ఎవడో అని కరుతుంది. ఇక్కడ ఆ రాయి అంటే ఒక మనిషి రూపంలో ఉండొచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, మనకి ఇష్టలు అవ్వచ్చు, శత్రువులు అవ్వచ్చు. ఆ రాయి అంటే ఆ మనిషిని చూస్తున్నారు, ఆ మనిషిలో ఉన్న గుణాలను చూస్తున్నారు. ఈ గుణాలకు కూడా వెనకాల బ్రహ్మం ఉన్నాడు. వాళ్ళకి కీ ఇచ్చి, ఏంటండి అది, కీ ఇచ్చి, అది మర్చిపోకండి, ఆ కీ ఇచ్చేవాడు లోపల ఉన్న పరబ్రహ్మం. వాళ్ళని పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? మిమ్మల్ని తిడితేనే కానీ వాళ్ళకి అరగదు, మనసే అంత ఉండదు. అది చాలా కష్టం అండి పాపం. వాళ్ళ పని కూడా చాలా కష్టం. వాళ్ళ మీద మన సానుభూతి చూపించాలి. ఇప్పుడు ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, వాళ్ళ మీద మన సానుభూతి చూపిస్తాం. కానీ ఎవరిని తిడుతున్నారు అనుకోండి, వాళ్ళ మీద సానుభూతి చూపిస్తాం మనం. అయ్యో పాపం, ఈ ఆయన కీయేస్తుంటే వీళ్ళు అలాగా ఆడేస్తున్నారు. ఒక జ్వరం ఎలాగైతే వస్తే వాడి మీద సానుభూతి చూపిస్తామో, అంటే ఎంచే సానుభూతి చూపిస్తున్నాం? మామూలు స్థాయిలో లేరు వాళ్ళు, అయ్యో పాపం అని అనుకుంటున్నాం కదా. అలాగే మనం దూషించే వాళ్ళని కూడా అయ్యో పాపం అనుకుంటున్నామా? మనం అనుకోవట్లేదు. ఎంచేత? వాళ్ళకి పట్టుకున్నది జ్వరం, వాళ్ళకి పట్టుకున్నది జబ్బు, వెనకాల కీయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన శరణ వేడాలి మనం, వీళ్ళని కాదు, ఆయన శరణ వేడాలి. ఆయన శరణ వేడితే ప్రతి కష్టము కూడా మనకు వరం అయిపోతుంది. అప్పటి వరకు మరిగే కుక్క కూడా తోక ఊపుకుంటూ వచ్చి మీ పాదాలను నాకుద్ది. దట్ ఈస్ వెల్కమ్. మనం ఆహ్వానించాలి. ఎప్పుడు ఆహ్వానించగలం? మనం కనుక మంత్రం చక్కగా చేసుకుంటూ బలాన్ని, శక్తిని పుంజుకుంటే. ఆ మంత్ర బలం మనలో పనిచేస్తూ ఉంటే ఆ బలంతో మనం ఆహ్వానించగలం ఏ కష్టాన్నైనా. సుఖానికి కష్టానికి ఇంకా తేడా తెలియదు. సుఖాన్నే ఆహ్వానిస్తాం, కష్టాన్నే ఆహ్వానిస్తాం. ఎప్పుడు మీరు మంత్రజపం బాగా చేసుకున్న రోజున ఆ జపబలం వల్ల మీ లోపల మార్పు వచ్చేస్తుంది. మీరు శివమంత్రం చేస్తున్నారనుకోండి, మీకు ఏ లక్షణాలు వస్తాయి? శివుడి లక్షణాలు వచ్చేస్తాయి. దత్తాత్రేయ చేసుకున్నారు, ఎవరి లక్షణాలు వస్తాయి? దత్తాత్రేయ స్వామివారి లక్షణాలు వచ్చేస్తాయి. ఆయన అనుగ్రహం అంటే అన్నిసార్లు పిలుస్తున్నారు కదా, మీరు అటు తిరిగి కూర్చున్నారు అనుకోండి, సుభద్రమ్మ గారు అంటే వెంటనే పలుకుతారా పలకరా? ఒక మానవుడే పలికినప్పుడు దేవుడు పలకడా? మనం పిలిస్తే మానవులే తిరిగి పలుకుతున్నారు కదా, మీకు ఏం కావాలని అడుగుతున్నారు కదా, మరి మహర్షులు అవధూతలు వాళ్ళు పలకరా?
మనకేంటంటే ఈ కట్టి బుద్ధి ఎక్కువైపోయింది. అంచేత కట్టి వెనక్కి తిరిగి ఏంటంటే అంటే వీళ్ళు పలికారు కదా అనుకుంటున్నాం. వాళ్ళకి కట్టి ఉండదు మరి. అంచేత వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు వింటున్నారో. ఆ మధ్యకాలంలో నేను ఉన్నాను నేను విన్నాను అని ఎవరో అన్నారు ఎలక్షన్స్లో. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మీరు చేసే మంత్రాలు మాత్రం వారు ఉన్నారో వారు వింటున్నారు కూడా. వింటలేదేమనుకోవటం మన అమాయకత్వం, అజ్ఞానం. దానికి తోడు వారు ఎటువంటి వాళ్ళు మన అందరికంటే కూడా నిజాయితీపరులు. మరి వాళ్ళు వినరా? పోనీ వాళ్ళు లేరా? నేను విన్నాను అంటున్నారు కదా, నేను విన్నాను అంటున్నారు కదా. అసలైంది ఇక్కడ ఉపయోగించాలి. వారు విన్నారు. మన దేహం వెళ్ళిపోయినా కానీ వారు అలాగే ఉంటారు. మళ్ళీ ఏ జన్మలో పుడతామో కూడా మనకి ఆ శక్తిని ఇచ్చి మంచి ప్రారంధాన్ని ఇచ్చి ఒక్కొక్కరికి కుదరదండి. జపం చేసుకుంటా కూడా కుదరదు. లంక మేత ఇది పక్కన ఉంటుంది, గోదావరి ఈత. మీకు తెలుసా లంక మీద గోదావరి ఈత అంటే? ఈ పశువుల్ని వదిలేస్తారు కదా, ఆ లంకల్లో గోదావరికి మధ్యలో ఎక్కడో ఒక లంక ఉంటుంది, అక్కడ మేత ఉంటుంది. పొద్దున్నే వెళ్తాయి, ఈదుకుంటూ వెళ్తాయి, అక్కడ మేత మేసేస్తాయి. మళ్ళీ ఈదుకుంటూ వచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది, మళ్ళీ ఆకలి వేస్తుంది. ఎప్పుడు తెల్లారుతుందా? మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతామా మేతకి? కనీసం ఆ నీళ్ళల్లో ఈదడానికి కూడా శక్తి సరిపోదు. ఎందుచేత అక్కడ మేత మేసేసి ఈదుకుంటూ వచ్చేసరికి శక్తి అంతా అయిపోయింది. ఇంకా తెల్లవారులు అలా పరుంటాయి అంతే నీరసంతో. మళ్ళీ ఎప్పుడు తెల్లారుతుందని ఆ నది దాకా వెళ్ళడానికి కూడా ఓపిక ఉండదు. కానీ మేత అక్కడే ఉంది, తప్పదు. అలాగే పొద్దున్నే ఆ క్యారేజ్ సర్దుకుని పోయి ఎక్కడో పని చేసుకుని మళ్ళీ సాయంత్రానికి వచ్చి అలా కనీసం ఈ నారాయణ స్మరణ చేసుకుందాం. మీకు అందరికీ ఎంత బాగా అవకాశం వచ్చిందో చూడండి. తొలి ఏకాదశి రోజునే నారాయణ స్మరణ చేసుకునే అవకాశం వచ్చింది. మీకు లంక మీద గోదావరి ఈతలాగా ఉందా? ఏ ఒక్కరికైనా ఉందా? లేదు. ఈ లంక మేత గోదావరి ఈత అనుభవించేవాళ్ళు తెలుస్తుంది. కనీసం ఒకసారి నారాయణమూర్తి స్మరించుకుందాం, ఒకసారి అయినా పూజ చేసుకుందాం, నోరారా జపించుకుందాం అనుకుంటే ఎక్కడ ఖాళీ ఉంటుంది? కొంతమంది సూర్యోదయంలో ఆ సూర్యుడిని కూడా చూసే అవకాశం ఉండదు. అంత తెల్లారుజామున వెళ్ళిపోతారు, ఏ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతారు, సాయంత్రం దాకా పని చేసుకుంటారు అనుకోండి. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి సూర్యుడు కనపడ్డాడు. అటువంటి కష్టాలు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనకేమైనా అటువంటి కష్టాలు ఉన్నాయా? లేవు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలమ్మా? ఇప్పుడు మీ ఆయన గారు పడుతున్న కష్టం మీకు ఉందమ్మా? లేదు. మరి మీ ఆయన గారి కంటే ఎక్కువ సాధన చేసుకుంటున్నామమ్మా? ఎక్కువ. గృహిణులకి ఎంత అదృష్టమో. అలా కాదండి, మాకు పనులు ఉన్నాయండి, మాకు బోల్డ్ పనులు ఉన్నాయండి, అసలు ఆ డ్యూటీ కంటే మాకే ఎక్కువ తీరుకుంటలేదండి అని ఎదురొచ్చేస్తారు. కానీ నిజంగా ఆలోచించుకోండి, ఆ సంపాదించే యజమానికి ఉన్న కష్టం మీకుందా? వాళ్ళకంటూ ఒక జపం చేసుకుంటాకే ఒక ప్రత్యేకంగా ఒక గంట ఉంటుందా? మీకు ఉంటుంది. మీరు పనులు చకచకా చేసుకుని చక్కగా ఒక గంట జపం చేసుకోవచ్చు, ఒక గంట పూజ చేసుకోవచ్చు. అంటే మీకు ఎక్కువ సమయం ఉంటుంది. ఆ ఎక్కువ సమయాన్ని ఇచ్చినవాడు ఎవరో? నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. వీళ్ళు ఏదో పూర్వజన్మల్లో నన్ను స్మరించుకున్నారో లంక మీద గోదావరి ఈత ఉన్నప్పుడు, కానీ పాపం అప్పుడు అవకాశం దొరకలేదు, వీళ్ళకి అవకాశం ఇచ్చేద్దాం.
చక్కగా నన్నే స్మరించుకుంటారు అని ఇచ్చేస్తాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? స్మరించుకునే వాళ్ళు బాగానే స్మరించుకుంటున్నారా, పూజ చేసుకునే వాళ్ళు బాగానే చేసుకుంటున్నారా, లోపల ఇంకోటి బాగా డెకరేట్ అయిపోతుంది. నేను కాబట్టి ఇంత పూజ చేశాను, అదొకటి వచ్చి పడిపోతుంది వెళ్ళి మనకి. అది రాకూడదు. లోపలదే అది డెకరేట్ అయిపోకూడదు, దానికి బలం వెళ్ళకూడదు. శరణాగతే శరణాగతే అని నామస్మరణలో పడితే మీకు పొద్దుట లేవటం తెలుస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు రోజు. మళ్ళీ సాయంత్రం పడుకుని అప్పుడే అయిపోయిందా రోజు. ఇప్పుడు మీరు నామం అనే సంకీర్తనం అనే దాంట్లో ఆనందంలో పడిపోతే ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు. ఇప్పుడు అసలు పని కొసర పని. అసలు పనిలో ఏంటి? మనం ఎవరో మనం తెలుసుకోవడం కోసం భూమి మీదకి వచ్చాం. దాన్ని డైరెక్ట్గా ఆయన చెప్పింది ఏంటి? నేను అని అనుకోమంటున్నాడు. అనుకుంటున్నారు కదా అందరూ, నేను అనుకుంటున్నారు కదా. నేను అంటే ఏం తెలుస్తుంది మనకి? ఈ దేహం అనుకుంటున్నాం. నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి రావట్లేదు, మన లోపల నుంచి వస్తుంది కదా. అది ఎక్కడి నుంచి వస్తుంది తెలియట్లేదు మనకి. మన సొంత నేనే ఎక్కడి నుంచి వస్తుందో మనకు కనపడట్లేదు. కనపడటానికి ఒక వస్తువు కాదు, అది ఒక ఫీలింగ్. నేను అనే ఫీలింగ్ అందరికీ ఉందంటారా లేకపోతే లేదంటారా ఎవరికైనా? నేను దేహం అని కాదు, దేహాన్ని పక్కనెట్టండి. నేను అనే ఫీలింగ్ అందరికీ ఉందా లేదా? ఒకసారి చెక్ చేసుకుంటారా? పోనీ ఉందో లేదో, నేను ఉన్నానో లేదో చెక్ చేసుకుంటారా? అంటే దేహం కాదు, దేహంగా కాదు, నేను అనే ఫీలింగ్ మనకు అసలు ఉందా? ఎక్కడుంది? ఉందా అంటే ఉందంటున్నారు. ఎక్కడుందంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాళ్ళల్లోంచి, చేతుల్లోంచి, తలకాయలోంచి రావట్లా, అది హృదయంలోంచి వస్తుంది. అంతవరకునే మనకు తెలుసు, మిగతాదే చీకటే, ఏమీ తెలియట్లే. ఎన్ని సంవత్సరాలను సాధన చేసినా అక్కడే ఉంటున్నారు. నేను అనే ఫీలింగ్ దగ్గరే ఆగిపోతున్నారు. ఒకసారి తెలుస్తున్నది, ఒకసారి తెలియటం లేదు. ఈ నారాయణమూర్తి ఆయన పరబ్రహ్మం కదా, అన్ని కారణాలకే కారణం ఆయన అని చెప్పి మనం నమ్మి ఈ కారణాలన్నిటిని కూడా ఆయనకే వదిలేసి, ఏం చేత ఆయనే మన ప్రభువు, మన ప్రభువు, మన మంచి కోరేవాడు, మనల్ని బాగు చేసేవాడు. ఏం చేస్తాడు? ఆయన పరబ్రహ్మం, సర్వకారణాలకి ఆయనే కారణం అనుకున్నప్పుడు ఇంకా వాళ్ళ కారణం, వీళ్ళ కారణం అని అనుకుంటామా? అనుకుంటానికి అవకాశం ఉందమ్మా? అంచేత వాళ్ళ మీదకి, వీళ్ళ మీదకి, ఎవరి మీదకి వెళ్దాం. లోకంలో ఏ ఒక్క వ్యక్తి మీదకి వెళ్దాం. ఎప్పుడు ఇదంతాను ఇప్పుడు బాగానే ఉంటుంది. సత్సంగంలోకి వచ్చినప్పుడు జపం మాల చేస్తారు, ఓం నమ శివాయ, వెంటనే ఆడికి ఏమొస్తాడు, ఇదేంటి శివునికి ఆగైతే ఆడొచ్చేటంటే అనుకుంటున్నాం. మనం పిలిచింది ఎవరినమ్మా? శివుడిని. వచ్చినోడు ఎవడ? మనకి ఎవరైతే ఇబ్బందులు కలగ చేస్తున్నారో వాళ్ళకి ఏహం వచ్చారు. అదేంటి ఒకళ్ళని పిలిస్తే ఒకళ్ళు వచ్చేసారేంటి? శివుడు రాలేదు మనకే, మనల్ని ఇబ్బంది పెట్టేవాడికి ఏహం వచ్చేస్తున్నారేంటి? కారణం ఏంటమ్మా దానికే? ఈ సర్వకారణాలకే కారణం నారాయణమూర్తే అని మర్చిపోయి వాళ్ళతో వ్యవహారం చేసినప్పుడు వాళ్ళే కారణం అనుకున్నాం. అక్కడ తప్పు, అక్కడ స్విచ్ చేసి వచ్చేసాం. ఇక్కడ బల్బు వెలిగిపోతుంది. వాళ్ళతో వ్యవహరించేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండి ఈయన కారణం కాదు, అసలు కారణం ఆయన, నాకేదో నేర్పడం కోసం ఈ సంఘటన పెట్టాడు, నేనేమి నేర్చుకుంటే మంచిది. ఒకటే నేర్చుకోవాల్సింది, అన్ని కారణాలకే ఆయనే కారణం, అదొకటే. ఇంకా ఆ రిజల్ట్ మనకు అర్థమైపోతే మనకి అక్కడ కూడా వ్యావరింగ్ ఉండదు, మైండ్ వ్యావరింగ్ వల్ల వస్తుంది. ఎవరికైనా మనం శత్రువులు అవ్వచ్చేమో కానీ మనకు ఎవరో శత్రువులు ఉండకూడదు. ఇంచేత కారణం ఏంటి?
శత్రుత్వం పెట్టుకున్నా, ద్వేషం పెట్టుకున్నా కారణం ఉన్నప్పటికీ, ద్వేష కారణం ఉన్నప్పటికీ కూడా పెట్టుకుంటే మనకు మొట్టమొదటిగా పెరిగేది ఏంటమ్మా? బీపీ పెరిగిపోద్ది, రెడీగా ఉంటుంది. ఆ తర్వాత లైన్లో ఉంటుంది. ఇంకోటి ఏంటది? దానికి బ్రదరా, బీపీ బ్రదర్ ఎవరో షుగర్. దానికి కారణం ఎవరు చెప్పండి? మన అజ్ఞానం, మన తెలివి తక్కువతనం. ఎవరు ఎంత రెచ్చగొట్టినా కానీ దానికి కారణం నారాయణమూర్తి. మనల్ని బాగు చేయడం కోసం ఆయన అలా చేస్తున్నాడు, మనకు సహనం పెంచడం కోసం అలా చేస్తున్నాడు. ఎటువంటి ద్వేషము ఉండకూడదు. భగవద్గీతలో భక్తి యోగంలో మొట్టమొదటిగా చెప్పింది ఏంటి? అద్వేష్ట సర్వభూతానం. అన్ని జీవరాశుల పట్ల కూడా, ఒక మానవులనే కాదు, అద్వేష్ట సర్వభూతానం. ద్వేషం ఉంచుకోవద్దు అని ఆయన చెప్పాడు. ఎంచేత? ద్వేషం ఉంచుకుంటే మనకే జబ్బులన్నీ వస్తాయి, మన మైండే పాడైపోతుంది. ముందు మైండ్ పాడవుతుంది, తర్వాత బాడీ నెమ్మది నెమ్మదిగా పాడైపోతుంది. ఇప్పుడు అందరినీ మంచోళ్ళ కింద పుట్టేంచు కదండి, ఎందుకంటే బాబు గొడవ ఇదంతా అనుకుంటే ఎలాగా? అందరూ మంచోళ్ళ కింద పుట్టేస్తే మరి వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళు ఎలా తెలుస్తుంది? మనం అందరూ మంచోళ్ళు అనుకుంటున్నాం, మన మంచోళ్ళు ఏమైనా ఎప్పుడు తెలుస్తుంది? ఏదో అత్త లేని కోడలు ఉత్తమరాలు అన్నట్టు అత్తగారు లేని కోడలను అడగకూడదు, ఉత్తమరాల కింద కనిపిస్తుంది. అత్తగారు ఉండాలి, అప్పుడు ఆ కోడలు ఉత్తమరాలో కాదు తెలుస్తుంది. అలాగే మనం సాధకులం కదండి, మనం నిజంగా నారాయణమూర్తికి ఇష్టమయ్యేంత మంచోళ్ళమో కాదు తెలియాలంటే ఒక అత్తగారు, బయట అత్తగారులు వెళ్ళాలి. వాళ్ళు మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు లేవులేండి, కోడళ్ళే తిరిగేసి ఇప్పుడు అత్త లేని కోడలు ఉత్తమరా, కోడలు లేని అత్త ఉత్తమరాలు ఇప్పుడు తిరగబడిపోయింది. ఇప్పుడు మీ జనరేషన్ అందరికీ ఒక శాపం వచ్చేసింది. ఏంటి? మీరు ఒకప్పుడు అత్తగారి దగ్గరేమో కోడరికని చేశారు, ఇప్పుడు మీ కోడల దగ్గర కూడా మీరు అత్తరికని చేస్తున్నారు. అటువంటి పరిస్థితి వచ్చేసింది మీకు. అంటే ఎంత అదృష్టం ఉన్నది ఉంటే తెలుస్తుంది. అప్పుడప్పుడు సంవత్సరం ఒకసారి 2 సార్లు ఫంక్షన్ అంతే. వీళ్ళు కూడా ఎందుకని మంది అని చెప్పి వాళ్ళు వచ్చిన రోజునే మీరు అసలు వంటగదిలో రాకండి, నేనే పెడతానంటారు. ఇంచేతంటే ఈవిడితో దారుణ ఉంటుంది, ఆవిడతో దూరం ఉంటుంది. ఈవిడ చెంబు అక్కడ పెడుతుంది, ఈవిడ తెడ్డు అక్కడ పెడుతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్ని సర్దుకోవాలి, ఒక రోజు పడుతుంది, ఒళ్ళు హోనమైపోతుంది. అంచేత మీరేం రాకండి అమ్మ అనకుండా ప్రేమగా నేనే పెడతాను పెట్టేస్తారు, ఎక్కడ ఉండ. అదే మీ సేఫ్టీ మీరు చూసుకుంటున్నారు అంతే. అది మీకు తెలుసు అనుకోండి, మీకు చెప్పక్కర్లేదు. కానీ సర్ఫేస్లో ఉంటాయండి, పైపై మాటలే, లోపలే అని చెప్పి నమ్మేమో అయిపోతాం. మనదేదో మనం వండుకు తింటే సరిపోద్ది. ఇప్పుడు తెలివైన కోడలు అలాగే అంటున్నారు, మీరు రెస్ట్ తీసేసుకొని వస్తాయి అంటున్నారు. వాళ్ళు తెలివైన కోడలు మంచోళ్ళే. ఎందుకని మన రాతను బట్టి ఇందాక అనుకున్నాం కదా, సర్వ కారణాలకే కారణం అని ఏదో సిద్ధమవుతారు. అలాగా ఒకళ్ళు మంచివాళ్ళు రావచ్చు, ఒకళ్ళు అంత మంచివాళ్ళు కాకపోవచ్చు. చెడ్డోళ్ళు అంటలేదు, చెడ్డోళ్ళు అంటే మళ్ళీ గొడవ కొత్త. ఎవరైనా చెడ్డోళ్ళని మనం అనకూడదు. మంచోళ్ళని మనం మంచోళ్ళు అనకపోయినా పర్లేదు, చెడ్డోళ్ళనే మంచోళ్ళు అనాలి, మన జోలికి రాకుండా ఉంటారు. ఇదంతా కూడా విష్ణుమూర్తి మాయలండి, మాయ కదండి ఇదంతా. కానీ మనకి ద్వేషం అనేది ఉండకూడదు, అదొకటి కాపాడుకుంటూ ఉండాలి. మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద ద్వేషం లేని పక్షంలో ఇమీడియట్గా ఆ పనిని ఈశ్వరుడు తీసేసుకుంటాడు.
నారాయణమూర్తి తీసేసుకుని మనకి ఏది మంచిదో అలా చేసి పెట్టేస్తాడు. ఒకసారి మనుషులను ఉపయోగించుకోవచ్చు, ఒక్కసారి మనుషులను కూడా ఉపయోగించకూడదు. అలా జరిగిపోద్ది అంతే. ఏంటంటే ఆ కండిషన్ ఏంటి, మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారనుకోండి, వాళ్ళ మీద మనకి ద్వేషం లేదనుకోండి, అప్పుడు కూడా ప్రేమ ఉందనుకోండి, పొంగిపోతాడు ఈశ్వరుడు. నీ పరీక్ష అయిపోయింది అని చెప్పి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంకో చోట పెడతాడు. ఆ పరీక్షలో మనం నెగ్గాం. ఇప్పుడు మనకు ద్వేషం లేకుండా వాళ్ళని కూడా ప్రేమగా చూస్తారు. ఇంకేం అక్కర్లేదు, చాలా చిన్న పని ఇది. వాళ్ళతో గొడవలు పెట్టుకోక్కర్లేదు, 9 మంది చెప్పక్కర్లేదు. లోకానికి అందరికీ టాంటాం వేసుకోవడం వల్ల ఏమవుతుంది, నువ్వు పరమేశ్వరుని వదిలేసి మనుషులను పట్టుకుంటున్నావు. మనుషులు పట్టుకోవడం ఎందుకు, పరమేశ్వరునే పట్టుకో. నీకు ఎవరైతే ఆ కష్టాన్ని పంపించారో వాళ్ళకు కూడా తెలియకుండా ఉంటుందా ఏంటి, పంపించిన వాళ్ళే వాళ్ళ మనుషులు కాదు. ఈ మనుషుల వెనకాల కీ ఇచ్చేవాళ్ళు ఎవరో, నారాయణమూర్తి. ఆ నారాయణమూర్తినే పట్టుకో. తండ్రి నువ్వే పంపించుకున్నావు, నేను ఏ విధంగా మారడం కోసం నువ్వు పంపించావో, నాకు ఇంకా సహనం రాలేదా, సహనాన్ని ప్రాక్టీస్ చేసేలా నువ్వే చెయ్యి. నేను ఇంకా జపం సరిగ్గా చేయట్లేదా, జపబలం లేదా నాకు, నువ్వే ఇవ్వు అది కూడా. అంటే నిరంతరం ఆయన్నే ప్రార్థించుకుంటూ ఉండాలి మనం, మనుషులను కాదు. మనుషులతో ఏమన్నా ఆ సందర్భోచితంగా అవసరం ఉంటే, మాట్లాడవలసిన అవసరం ఉంటే మాట్లాడవచ్చు. కానీ నిజమైన శరణాగతి ఎవరికి చేయాలి, మనం నారాయణమూర్తి చేయాలి. వాళ్ళు తొలి ఏకాదశి పరమ పర్వదినం, అమోఘమైంది. ఆయన స్మరించుకుంటే ఎన్నో కష్టాలను తీసిపడేస్తాడు. కొంతమంది పాపం అమాయకులు, పిచ్చోళ్ళ అనాలో అమాయకులని తెలియదు, కష్టందే నారాయణమూర్తిని స్మరించుకున్నంత మాత్రాన్ని తీసేస్తాడా అంటారు. మరి విష్ణు సహస్రం చూడండి, ఇది చదివితే ఈ ఫలితం వస్తుంది, వీళ్ళకి ఈ ఫలితం వస్తుంది, వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది. ఎందుకు ఇచ్చాడు? కష్టాల్లో ఉన్న వాళ్ళు కష్టాలు పోతాయి అని అన్నాడా లేదా? మరి వాళ్ళు అబద్ధం చెప్పారా? మహర్షులు మంత్రద్రష్టంలో అబద్ధం చెబుతారా? అంటే నీ కష్టాన్ని ఆయన స్మరించుకోవడం వల్ల, ప్రేమగా భక్తిగా స్మరించుకోవడం వల్ల దాని స్తుతి అంటారు, స్తోత్రాలు అవి చేసుకోవడం వల్ల ఏమవుతుంది, అని కష్టాన్ని తీసేస్తానని చెప్పి ఆయనే మాట ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు మాటను ఆయన తప్పుతాడా? అంటే మన కష్టాలని తీసేయటం కోసం మనం విష్ణు సహస్రం, లలితా సహస్రం ఇటువంటి చేసుకుంటే మంచిది అని మన పెద్దలు ఎప్పుడో ఏనాడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం చెప్పారు. చేసుకుందామంటే విష్ణు సహస్రం తీయండి పుస్తకాలు. శ్రీరామ రామ రామ 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 శ్రీరామ రామ రామ
శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ. ఇలా చేయమని ఎవరు చెప్పారండి? మీ దగ్గర ఈ బుక్స్ ఉన్నాయి కదా, దీంట్లో చూడండి, ఈశ్వర ఉవాచ అని ఉంటుంది చూడండి. పరమేశ్వరుడు చెప్పాడు, సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పేశాడు. ఏదో సుబ్బయ్య చెప్పింది కాదు ఇది, లేకపోతే ఏదో పొట్టపోసుకోవడం కోసం గురువులు అయిన వాళ్ళు చెప్పేది కాదు ఇది. ఎవరు చెప్పేశారమ్మా? స్వయంగా ఈశ్వరుడే చెప్పేశాడు. ఈశ్వర ఉవాచ ఏముంది దాంట్లో? శ్రీరామ రామ రామేతి అంటే శ్రీరామ రామ 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 ఇతి. ఇది అంటే ఏంటి? ఈ విధంగా శ్రీరామ రామ రామేతి. రామలు ఎన్ని వచ్చినాయి చూడండి. శ్రీ రామ 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 తర్వాత ఇతి వచ్చింది. అంటే శ్రీరామ రామ రామ అని ఇలా ఎవరైతే శ్రీరామ రామ రామేతి, ఇది అంటే తెలిసింది కదా మీకు. ఈ విధంగా రమే రామే మనోరమే. పరమేశ్వరుడు ఎంత అందంగా చెబుతాడు చూడండి. రమే రామే, రమించాలంటే ఎవరినే? రామే, రాముణ్ణే రమించాలంట. రాముడు అంటే మనం ఏదో వ్యక్తి అనుకుంటాం అనుకోండి, అది రాదు మనకి. ఆయన కూడా పరమేశ్వరుడే. శ్రీరామ రామ రామ ఎన్ని వచ్చినాయండి? రామలో 3 వచ్చినాయి. శ్రీతో మొదలుపెట్టి 3 సార్లు చెప్తే, అలాగా చెప్పటం అంటే ఎలాగండి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. నీ మనస్సు అనేది ఉంది కదా, ఆ మనసు మనసుగా ఉండకూడదు, మనోరమే అయిపోవాలి, మనోరామం అయిపోవాలి. నీ మనసంతా రామం అయిపోవాలి. ఎలాగా? రమే రమించాలి, ఇష్టంతో ఆ నామం చెప్పాలి, ప్రేమతో ఆ నామం చెప్పాలి. మనకేం తెలుసండి ప్రేమ అంటే? మొగుడి మీద ప్రేమ అంటే తెలుసు మనకి. ఈ లెదర్ బిజినెస్ అలవాటు పడిపోయాం కదా. పోనీ కొడుకు మీద ప్రేమ, కూతుళ్ళ మీద ప్రేమ అంటే తెలుస్తుంది, అదే కంఠం కదా. కానీ మరి ఈ రాముణ్ణి ఎలాగ ప్రేమించడం? ఆయన మీద ఏ ప్రేమ ఉండాలి? మనకి ఏ ప్రేమ తెలియకపోతే పోనీ ఒక తండ్రిగా ప్రేమించవచ్చు కదా, తండ్రిగా కూడా ప్రేమించవచ్చామండి రాముణ్ణి.
ఒక ప్రభువుగా ప్రేమించవచ్చు. మీ కన్నతండ్రిని కంటే కూడా కన్న బిడ్డలని ఇంకా ప్రేమగా పిలుస్తారేమోండి. కొంతమంది అయితే కన్నతండ్రిని ఎక్కువ ప్రేమగా పిలుస్తారు. ఇంకో పిల్లలు పుట్టేసిన తర్వాత వాళ్ళు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు మంచం ఎక్కేసిన తర్వాత వాళ్ళని ఏమైనా చూసే టైంలో అంత ప్రేమగా రాదు మాట. కానీ మనవాడు ఉన్నాడు అనుకోండి, ఆడు బుద్ధి వచ్చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తండ్రి ముసలాయన మిమ్మల్ని కన్నాయన ఆయన బట్టలు తడుపున్నారు అనుకోండి, మీకు చిరాకు వచ్చేస్తుంది, వాసన వచ్చేస్తుంది. అదే మనవడు అనుకోండి, ఆడు బట్టలు తడుపుకొని అంత వాసన రాదు. మనకి ఆ పెలపరాలు వెగటలు రావు. ఈయన మనకి అన్న తండ్రే. ఏం చూశాడు, నాకంటే మా అక్కను బాగా చూశాడు, అది మా అన్న ఎక్కువ పెట్టేశాడు. వీడికేమో ఇవాళ నేనే గతయ్యాను. తల్లిని చూసినా తండ్రిని చూసినా తల్లి రుణము తండ్రి రుణము మీరు ఎంత తీర్చినా కానీ తీరేది కాదు. అందుచేత ప్రేమతో చూస్తేనే అది తీరుతుంది. ఆ టైంకి అక్కడ కంచం అక్కడ పెట్టేసాను అనకూడదు. ఇంకా కొంతమంది నడవంతరపు వాళ్ళు ఉంటారు. అంటే కన్న తల్లినే కరెక్ట్గా ఒకసారి అండ్ హెడ్ మాస్టర్ అండి మా అమ్మగారు మిమ్మల్ని చూడాలంటున్నారు, ఆవిడ కూడా భక్తురాలే అన్నారు. సరే వెళ్ళాం. ఇంకా పౌడర్ వాసన గుప్పుమంట అవుతుంది. మేము వెళ్ళే ముందు కొట్టేసి కాసులు పెరిగేసేసారు. ఇంతంత బిళ్ళలు ఉంటే అవి కూడా వేసేసారు. చక్కగా మంచం అంతా తీర్చిదిద్దేశారు. అప్పుడే మేము టిఫిన్ చేసి వెళ్ళాం. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆకలేసేస్తుంది మాకు. ఇదేంట్రా బాబు ఆకలేసేస్తుంది అనుకోండి. అంటే రోజు ఇడ్లీ పెడతారు ఆవిడకి. మేము ఇక ఎప్పుడో మధ్యాహ్నం వస్తారనుకున్నారు, గబగబా రెండేని తీసుకొచ్చాడు ఆయన. ఆవిడకి ఇడ్లీ కూడా పెట్టకుండా కూర్చోబెట్టేశారు. అక్కడ మాకు ఆకలేసేస్తుంది. ఇటువంటి జిమ్మిక్కులు చేస్తాడు అరుణోతలేసుడు. మాకు తెలియదు, అది మాకేం సంబంధం లేదు. ఆకలేసేస్తుంది. అమ్మ మీరు టిఫిన్ చేశారా అమ్మ అంటే చేసేసాను ఇలాగంటుంది. అంటే చెబితే చంపేస్తానంటది కోడలు. చేసేసాను అంటుంది, ఇలా అంటుంది. అంటే నోటితోటి అబద్ధం చెబుతుందండి, ముఖంతో నిజం చెప్పేస్తుంది. మీకు తెలియదే ఉంది, మొత్తం లోకం చదివేశారు. నాకు కాపురమే కావాలంటారు. నోటితో ఏం చెబుతారు, అబద్ధం చెప్పేస్తారు. మనసులో ఏంటి వేరేగా ఉంటారు. ఎన్నో చూసి మీకు బాగా పండిపోయారు. వయసు చిన్నదైనా కానీ బాగా పండిపోయారు. మీకంటే పండితులు అయిపోయారు. ఏమన్నారా ముసలావిడే పెద్దమ్మ ఏమన్నారు ఆవిడే, అమ్మ టిఫిన్ చేశారమ్మా అంటే చేసేసాను అన్నారు. చేసేసాను అంటే నోటితో ఓడి చెబుతున్నారు పాపం. అది ఇంకొక పద్ధతి. ఇదేంటిదే నాకు కాపురమే కావాలంటారు. అంటే వాళ్ళకి కావాల్సిన కాపురం వేరు. దానికి మనం ఏం చేస్తామండి, ఒక్కొక్కరికి ఒక రకంగా కాపురం కావాలి. కొంతమందికి మా భర్త పాలేరుతనంగా చేయాలి. పాపం ఏం చేస్తాం, మనం మాత్రం ఏం చేస్తాం. మనం చేసేది ఏమీ లేదు. అప్పుడు నేను అప్పుడే తినే బయలుదేరినా కానీ టిఫిన్ చేసేసారండి మీరు రెడ్డి గారు అన్న. రెడ్డి ఇల్లు అనమాట అది. రెడ్డి గారు వెంటనే ఏదో పట్టుకొచ్చేస్తున్నారు. ఇడ్లీ ఏమో ఆవిడ పెట్టండి, నేనేమో మీరు తీసుకుంటానని చెప్పి తీసుకున్నాను. అప్పుడు తిన్నారు. అంటే కన్న తల్లి ఎంతకనే కన్న తల్లి. మళ్ళీ పోయినప్పుడు వేటలేసేసారు. మళ్ళీ మనం నవ్వుకునేది కాదండి. ఎంచేతంటే అది మహాపాపం. లోకం దృష్టిలో వాళ్ళు ఉంటున్నారు. నిజానికి ప్రేమ ఉందా లేదా? లోకంలో ఉన్న పెద్ద మనుషుల దృష్టిలో ఏంటి, అవి బాబాయ్ నాకు కాపురమే కావాలి. కానీ నిజానికి ప్రేమ ఉందా? వాళ్ళు మరి పరమేశ్వరుడు ఏం చేస్తాడా, ఊరుకుంటాడా? మనం ఏం చేయక్కర్లేదమ్మా, పరమేశ్వరుడే చూసుకుంటాడు అంతే. లోకం దృష్టిలో తల్లిగారిని బాగా చూసుకుంటున్నారు అని చెప్పి కావాలి ఆయనకి. మనం వచ్చేసిన తర్వాత మళ్ళీ మామూలే. ఇప్పుడు అప్పటికప్పుడు శుభ్రం చేసేసి తెలియదండి ఆ చుట్టూరు ఈగలు ఉంటాయని.
మనల్ని మోసం చేయొచ్చు. లోకం దృష్టిలో మనలే కాదు ఎంతోమంది తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు. అలాగేం చేత ఆవిడ పేరు మీద ఉంది ఆస్తి అంతా. మరి బతుకుండగా రాయనంటుంది, పోయిన తర్వాత ఎలాగే నీదే కదా అంటుంది. ఎంచేత నిజంగా అటువంటి వాళ్ళు రాసేసారు అనుకోండి, ఆ రోజునే ఏదో ఎటుగట్టు చేసేస్తారు, రాయరు, చూడరు. కన్నతల్లిని ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రేమ దగ్గర వచ్చింది ఇది. శ్రీరామ రామ రామ ఇది రమే రామే మనోరమే. ముందు ఈయన రమేంద్రం నేర్చుకోండి అమ్మా, అవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. పూర్వం చేసినవన్నీ వాళ్ళు అన్న మాటలు వీళ్ళు అన్న మాటలు ఇవన్నీ జ్ఞాపకం ఉండవు. ఇంక నేనే అవన్నీ గతి. అప్పట్లో ఏమో చిన్న కోళ్ళని బాగా చూసావు, ఇప్పుడు నేనే కావాల్సి వచ్చాను. ఈ మాటలన్నీ జ్ఞాపకం రావు. ఎంచేత మీ మనస్సు ఏమైపోయింది? మనోరమే అయిపోయింది. రమే రామే మనోరమే. నువ్వు ఎవరిని రమేస్తున్నావు? పరమేశ్వరుడైన రాముణ్ణి, చైతన్యమైన ఆ రాముణ్ణి, ఆత్మారాముణ్ణి, ఆనందమయుడైన రాముణ్ణి నువ్వు రమిస్తున్నావు. నిజమైన ఆనందం అది, నిజమైన పవిత్రత. పవిత్రత వేరు, సీతమ్మ వేరు కాదు. పవిత్రత వేరు, రాముడు వేరు కాదు. పవిత్రత వచ్చే కొద్దీ నీకు ఒక పలుకు మాట విన్నా కానీ చెవుల్లో బాధలు వస్తాయి. ఇంకా ఆ మాటలు అనకండి మేము వెళ్ళలేము అంటారు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. అంటే ఆ మాట విన్న వెంటనే, అంటే ఎవరైతే ఈ గురువు దగ్గర మంత్రం తీసుకుని ఇలా చేస్తూ ఉంటారో, ఆ మాట ఒకటి అన్నారనుకోండి, వెంటనే చెవుల్లో పోట్లు వచ్చేస్తాయి. ఇంక వినలేరు, ఇంకా చెవులు మూసుకుంటారు. ఆ చెవులు మూసుకునేది ఎందుకు? ఇంక మళ్ళీ వాళ్ళు అంటూ ఉంటే ఇంకా లోపలికి వెళ్ళకుండా. ఇది మహామంత్రం. ఇది విష్ణు సహస్రం ఒక మహామంత్రం, పెద్ద మంత్రం. ఇది 1000 నామాలు ఉన్న మంత్రం. ఇది పెద్ద మంత్రం. ఓం నమో నారాయణాయ అది మంత్రం చిన్నదే, ఓం నమ శివాయ చిన్నదే. ఇదేంటిది? మహామాలా మంత్రస్య అని వస్తుంది దీంట్లో. ఒక మహామాల, ఇది ఒక మహామంత్రం. ఇది చేసుకోవడం వల్ల, ఇలా చేస్తే ఏ విధంగా చేయాలి? శ్రీరామ రామ రామ ఇది రమే రామే. నువ్వు రాముడిని మాత్రమే రమించాలి. మనోరమే, నీ మనసు అలాగే తయారైపోవాలి, ఇంకా అలా ఉండిపోవాలి. మళ్ళీ మిగతా రమించడానికే ఇంట్రెస్ట్ చూపించినంతగా తయారైపోవాలి. అంటే నీకు లోపల నుంచి ఆనందం, ఆ నామం చెబుతుంటే ఆనందం వచ్చేస్తుంది అనుకోండి, మనం చేయకుండా ఉండలేం. ఏ పని చేసుకుంటున్నా ఇంకా అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. శ్రీరామ రామ ఇంకా ఊగిపోతూ ఉంటారు. ఇంకా మీరు మీ ఇంట్లో ఉన్నారా, దేవలోకంలో ఉన్నారా, వంటగదిలో ఉన్నారా, వైకుంఠంలో ఉన్నారా, అసలు తేడా తెలియదు. ఏదొచ్చినప్పుడు రమే రామే మనో రమే. ఇలాగా శ్రీరామ రామ రామ అని ఈ ఒక్క మొక్క అంటే దానికి ఏంటి? సహస్రనామ తత్తుల్యం. 1000 నామాలు చెప్పావు కదా. విశ్వం విష్ణుర్వ షట్కారో భవత భవ్య భవత్ ప్రభు. ఇక్కడి నుంచి మొదలుపెట్టావు కదా. మొత్తం ఏ నామాలు చెప్పిన ఫలితం ఈ కాంతలోనూ ఉంది. శ్రీరామ రామ రామ ఈ కాంత చెబితే ఏంటది? సహస్రనామ తత్తుల్యం, దానికి తుల్యమైనది. 1000 నామాలు చెప్పిన ఫలితం ఇచ్చేస్తున్నారో. రామనామ వరాననే, నేను వరవేస్తున్నానయ్యా. ఎవరైతే రామనామాన్ని ఇలా చేస్తారో, రామనామ వరాననే. స్వయాన ఈశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. ఎంత అదృష్టం ఉండేది. నిజానికి దానికి గొప్ప మతాన్ని మనకు తెలియదు. స్వయంగా ఈశ్వరుడే ఒక వరం ఇచ్చేసాడు మనకి. మనం అటువంటివి కోరుకోవాలండి. అటుపళ్ళు అవి కోరుకుంటాం, కానీ మనం ఎలాగో కోరుకోవాలని చెప్పి తెలిసి ముందే ఇచ్చేసాడు ఆయన. మనకు పెద్ద వరం ఇచ్చేసాడు. ఏంటి? ఈ విష్ణు సహస్రాలు 1000 నామాలు చెబితే ఎంత వస్తుందో ఫలితం, ఆ ఫలితాన్ని నేను నీకు
శ్రీరామ రామ రామ అని చెబితే వచ్చేస్తుంది. కానీ కండిషన్ పెట్టాడు ఏంటి? రమే రామే మనోరమే, అంతలా మునిగిపోవాలి. మీరు అయ్యో చేస్తారు కదా, తీగా ఉంటాయి, దాంట్లో వేసి ఉంచుతారు గులాబ్ జాము, అలాగే తెల్లగా ఉంటాయి ఏంటండి రసగొల్లాల, దాంట్లో ఇంక మునిగిపోవాలి. రసగొల్ల వేరుగా, అంతకుముందు దాంట్లో వేయకముందు తీపి ఉండదు కదండి దానికి, మన మనసు అటు ఉండదు అన్నమాట. కానీ దాంట్లో వేసిన తర్వాత నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. రసగొల్లాలాగా మన మనసు రామే రామే మనోరమే అలా తయారైపోవాలి. అప్పుడైనా మింగుతాడు అంతే. మనం ఏం పోవం, ఆనందంగా ఉంటాం. ఇప్పుడు నిరంతరం ఆనందంగా ఉంటాం. ఎంత గొప్ప సీక్రెట్ అండి! సీక్రెటే కదా, ఒక మహావరం. రామ నామ వరాననే నేను ఇచ్చేస్తున్నానయ్యా మీకు వరం. మీ తెలివి తక్కువ పనులకు ఎటువంటి వరాలు అడగాలని ఎలాగో తెలియదు, నేనే ఇచ్చేస్తున్నాను. మీకు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఒక ఆనందంలో ఉంటారు మీరు. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఎప్పుడు ఆనందంలో నాట్యం ఆడుతూనే ఉంటారు. ముందు ఇంట్లో గదిలో ప్రాక్టీస్ చేసుకుంటారు, ప్రాక్టీస్ అవగా బయటికి వెళ్ళిన తాగానే ఇటు ఆనందంగానే ఉంటారు మీరు. చుట్టూరు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆనందంగా, మన లోపల ఆనందం ఉంటే చుట్టూరు ఉన్న పరిస్థితులు ఏం చేస్తాయి? మీ లోపల ఎప్పటికీ ఆరిపోని ఒక జ్ఞాన జ్యోతి కింద అది ఆనంద స్ప్రింగ్, అది ఒక జలపాతం లాగా రమే రామే మనోరమే, అది అలా సాగిపోతుంది అనుకోండి. లోపల మీకు ఆనందం మీకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది, చుట్టూరు చూసిన వాళ్ళకి ఏం తెలియదు, మీరు మాత్రం ఆనందంగానే ఉంటారు. ఎంత గొప్ప వరం అండి అది! అడిగితే ఇటువంటి వరం అడగాలి. మనం అడగకపోయినా కానీ ఈశ్వరుడు పరమేశ్వరుడు మహానుభావుడు ఇచ్చేసాడు మనకి. ఏంటది? మీరు ఈ నిరంతరం మెలకు ఉన్నంతసేపు ఆఖరి కళల్లో కూడా వచ్చేస్తుంది అది. మీకైనా కళ వస్తుంది అనుకోండి, లోపల ఆనందం పొంగుతూ ఉంటుంది. ఇది రమే రామే మనోరమే, అందువల్ల ఆనందమో పొంగిపోతా. కళ వచ్చినా కానీ ఇది కొనసాగుతూ ఉంటుంది. గాఢ నిద్రలో సైతం ఒకసారి మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ రమే రామే మనోరమే అది తెలుస్తూ ఉంటుంది. ఎటువంటి స్థితి అన్నది చిన్న మంత్రం. మీరు బతికింతారేమో ఇంత పెద్ద మహామంత్రాన్ని చెప్పడానికే. అంచేత మీ బతకానికి తగ్గట్టుగా ఒక వరమే ఇచ్చేస్తాను నేను. ఒక స్త్రీ కలుస్తుంది, 3 సార్లు రామ అని వస్తుంది అంతే. కానీ కండిషన్ ఒకటి ఏంటి? రమే రామే మనోరమే. రాముణ్ణి రమించి 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 ఆ నామం చెప్పి ఆ మనసంతా రామమయం అయిపోవాలి. రామం వేరు, ఆనందం వేరు కదండి. నిండైన ఆనందం ఒక జలపాతం లాగా అలా పొంగుతూ ఉంటుంది. అలా పైకి వచ్చేస్తూ ఉంటుంది, హృదయంలోంచి మీకు పొంగిపోతాం. ఒకసారి ఎక్కడో గ్యాస్ పడుతుంది చూసారా, భూమిలో గ్యాస్ పైకి తణుకొస్తుంది. అలా తణుకొస్తూ ఉంటుంది. మీరు తట్టుకోలేక ఇది ఎవరుకోవాలి అని చెప్పి చెట్లని పొట్టలని కౌగిలించుకుంటారు. మీరు మనుషులు కౌగిలించుకుంటే వేరే అర్థం చేసుకుంటారు కదా. ఆ కుక్కలు ఎవరిని ఉంటే కనుక ఆటలు పాముతారు. మీ వీన్స్లో తెలిసిపోతూ ఉంటుంది. ఆ సుఖ ప్రవాహాన్ని మీరు తట్టుకోలేరు. ఆ నరాల్లో ఒక సుఖ ప్రవాహం వస్తుంది. అలా ఆనందించగా మీకు సుఖ ప్రవాహం వచ్చేస్తుంది. సుఖ ప్రవాహం వచ్చినప్పుడు ఏ కుక్క కనిపిస్తుందో దాన్ని అలా పాముతే కొంచెం తగ్గుద్ది మీకు. అంటే సుఖాన్ని కూడా తట్టుకోలేని స్థితి వచ్చేస్తుంది. ఇంక లోపల సుఖాన్ని కూడా తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు ఏం చేస్తాయి? నీటి బుడగలు చూస్తే ఎలా ఉంటుంది మనకేమైనా భయం వేస్తుందా? అలాగే ఉంటుంది. దీనికి కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి శ్రీ రామ 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 అంటే వచ్చేస్తుందా? అవును, కొంతమంది బండగా చెబుతారు. మా గురువుగారు అయితే అది ఈశ్వరుడు ఇచ్చిన వరం, అడగటానికి నువ్వెవడం? అదే ఈశ్వరుడు ఇచ్చిన వరం, అసలు అడగటానికి నువ్వెవడం? కొంచెం తెలివైన వాళ్ళది ఏం చెబుతారు, ఒక పద్ధతి ఉంది. మన మెదడులో 1000 అరలు ఉంటాయి. సహస్రదళ పద్మం అంటారు దాన్ని, సహస్రారము అని కూడా అంటారు. అంటే 1000 ఆకులున్న చెట్టు అనుకోండి. ఈ 1000 నామాలో విశ్వం అని ఒక నామం ఉంది.
ఓం విశ్వాయ నమః అని మీరు చెప్పిన దాంతో సమానం. ఆ నామం ఏం చేస్తుంది? ఒక ఆకుని, అంటే 1000 ఆకులు ఉన్న చెట్టు అయితే ఒక ఆకుని అది శుద్ధి చేస్తుంది. అలా చెప్పగానే శుద్ధి అయిపోతుంది. మీరు స్పష్టంగా చెప్పగానే, ప్రేమగా చెప్పగానే, భక్తిగా చెప్పగానే అది వెంటనే శుద్ధి అయిపోతుంది. అలాగా 1000 ఆకుల్ని కూడా 1000 నామాలు శుద్ధి చేస్తాయి. అది ఎక్కడ ఉంటుందండి? సహస్రదళ పద్మం, మన బ్రెయినే. ఇప్పటికీ సైంటిస్టులు 1000 ఆకులు ఉంటాయని కనిపెట్టలేకపోయారులేండి, అది వేరే విషయం. ఎన్నోడో లక్షల సంవత్సరాల క్రితం మన ఋషులు చెప్పేశారు కరెక్ట్గా 1000 ఉంటాయి. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క కారణం శుభ్రం చేస్తుంది. అంటే ఒక చెట్టు ఉందనుకోండి, దానికి ఏం పురుగు పట్టిందనుకోండి, మీరు మందు పట్టుకెళ్ళి ఈ గాల్లోకి ఏ డ్రోన్ మీద వెళ్ళిపోయి దాని మీద పామే శక్తి ఉందనుకోండి, ఒక్కొక్కకి ఆ మందు అలా వస్తూ ఉంటారు. విష్ణు సహస్రం దాంతో సమానం. అంటే 1000 ఆకులకి పట్టిన పురుగుని తీసేస్తుంది. మరి రామే మనోరమే ఇలా చేస్తూ శ్రీరామ రామ రామ ఇంత చెబితే ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారో 1000 ఆకులని కూడా శుభ్రం చేయటం, మందు పోయటం కష్టం కాబట్టి శుభ్రంగా ఆ ఎండ్రిన్ లాంటి డబ్బా ఏదో ఉంటుంది కదండి, మందు పట్టుకెళ్ళి ఆ చెట్టు మొదట్లో పోస్తారు. ఆ రసం పీల్చుకుని ఏమవుతుంది? ఆ పురుగంతా కాలి రాలిపోతుంది. చెట్టుకి ఏమవుతుంది, మొక్కకి ఏమవుతుంది, కొమ్మలకి ఏమవుతుంది, ఆకులకి ఏమవుతుంది. మీరు పోసిన మందు ఏం చేస్తుంది? ప్రతి ఆకుని శుభ్రం చేసుకుంటూ వెళ్ళటం, మొత్తం మహామంత్రం చేసుకోవటం 1000 నామాలు. అలా కాకుండా చెట్టు మొదట్లోనే మందు పోసేస్తే ఏమవుతుంది? ఆ రసం పీల్చుకుని ఏమవుతుంది? అది చెట్టు అంతా బాగేస్తుంది, ఆకుల్లో కూడా వెళ్ళిపోతుంది. ఈ శ్రీరామ రామ రామ అనేది అటువంటి మందు. ప్రతి ఒక్క ఆకుని శుభ్రం చేసిన దాని చేయటమేమో ఒక్కొక్క మంత్రం చేస్తుంది, అది ఆ మందు. అది ఇదేంటిది? చెట్టు మొదట్లో పోసేస్తే ఏమవుతుంది? మొత్తం చెట్టు అందరికీ వచ్చేస్తుంది అది అని కొంతమంది శాస్త్రం ప్రకారం చెబుతారు. ఇది సైంటిఫిక్గా చెప్పటం. కొంతమందికి సైన్స్ అక్కర్లు, మేము నమ్ముతూ ఉండే ఈశ్వరుడు ఇచ్చిన వరం ఇది, మేము ఎప్పుడు ఇటువంటి వారం కోరుకోవాలని తెలియలేదు. కొంతమంది పిల్లలు వెళ్తూ ఉంటారా, వెంకటబాబు దగ్గర పంపించిన శనివారం కదా అని. ఆ వెళ్ళి వచ్చిన తర్వాత ఏం కోరుకున్నారా అంటే, అక్కడ చూసిన తర్వాత మర్చిపోయానమ్మా దండం పెట్టేసుకున్నాను అన్నాడు. కళ్ళు మూసేవో తెరిచాడు, కళ్ళు మూసుకుని పెట్టేసుకున్నాను. వెంటనే తిట్టేస్తుంది, దీనికి అన్నీ తెలిసినట్టు. మీరేదో సత్సంగం వాళ్ళు మీకు ఏదో తెలుసు అనుకుంటున్నారు. కొంతమంది చెబుతూ ఉంటారు మీకేం భక్తి లేదండి, మాకే ఎక్కువ భక్తి ఉంది అంటూ ఉంటారు. మళ్ళీ పెద్ద లిస్టు రాసేసి ఇవన్నీ అక్కడ కోరుకో, కళ్ళు ముయ్యకు, చూడు అలాగా ఇన్ని లిస్ట్ అంతా చదువుకుని రా. అమ్మ అక్కడ తోసేస్తారమ్మా అంటే బయటకు వచ్చిన తర్వాత అయినా సరే ఈ లిస్టు చదువు. ఇటువంటి అమ్మలు తయారయ్యారు. ఈ కలికాలంలో అటువంటి వాళ్ళు ఉంటారు. వాడు నిజంగా పవిత్రుడు. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామిని చూసినట్టు దండం పెట్టుకుని కళ్ళు అలా మొదలు పడిపోయింది. వాడు పవిత్రుడా, తల్లి పవిత్రురాలా? పిల్లడే పవిత్రుడు. అక్కడ శ్రీరామ రామ రామ 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 శ్రీరామ రామ రామ
శ్రీరామ రామ రామ. ఈ విష్ణు సహస్రం ఎవరైతే చెబుతున్నారో, సహస్రం చెప్పేటప్పుడు ఈ అయ్యగారు భార్య ఉన్నారు కదండి, ఎవరో వారు వింటారు. మన కంటికి కనిపించరు కానీ వారు వింటారు. మీరు విష్ణు సహస్రం చదువుతున్నంతసేపు మీ ఇంట్లో ఎవరు ఉంటారో, లక్ష్మీదేవి ఉంటారో, ఉండి వింటారో, ఆవిడకి ఇష్టం. అంటే మీ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి దగ్గర మీరు వెళ్ళటం కాదు, లక్ష్మీదేవినే మీ ఇంట్లోకి రప్పించే మార్గం. లక్ష్మి అంతసేపు ఉన్నదనుకోండి, పొద్దుంటే డబ్బులు వచ్చి పడిపోతూ ఉంటాయి. ఆ భర్తలు చేసే వ్యాపారాలు అన్నీ కలిసి వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు అనుకుంటా, నేను ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఉండటం వల్ల మీకు కలిసి వచ్చింది అనకండి, వెళ్ళింది తప్పు. అది అలా తక్కువ చేసినట్టు. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. కష్టపడటంత మాత్రాన్ని ఫలితం రావాలని లేదు. కరెక్ట్గా చేతికొచ్చే టైంకి ఏదో అవ్వచ్చు. అందుచేత మన ఇంట్లో లక్ష్మీదేవిని అలా ఉంచుకున్నారనుకోండి, ఆవిడ ఎప్పుడు ఉంటారో విష్ణువుని సంకీర్తన చేస్తూ ఉంటే, విష్ణు సహస్రం చెబుతూ ఉంటే వారు మన ఇంట్లో ఉంటారు. ఓకేనండి. అలా ఉన్నారనుకోండి, ఏదైనా ఇంట్లో వాళ్ళకి లేకపోతే ఏదైనా వ్యాపారాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా వాళ్ళ నొసటిని ఏమైనా రాసి పెట్టి ఉన్నదనుకోండి, అది అక్కడ ఆగిపోద్ది. ఆ కష్టం ఆగిపోయి లక్ష్మీదేవి ఇంట్లో ఉంది కాబట్టి రావటం, డబ్బులు రావటం. అంత సీక్రెట్ ఉంది ఇంట్లో. రెండవది ఏంటి, ఈ విష్ణుమూర్తి కొడుకు ఎవరండి? బ్రహ్మదేవుడు. ఆయన బొడ్లోంచి పుట్టేసాడు. బ్రహ్మదేవుడి గారు భార్య ఎవరో? సరస్వతీదేవి. అంటే లక్ష్మీదేవికి ఏమవుతారు? కోడలు గారు అవుతారు, ఉత్తమరాలు ఆవిడ. మరి మాంగారు మీద ఎంతో గౌరవం ఆవిడకి. ఎవరి మీద? విష్ణుమూర్తి మీద. ఆయన గొప్ప గుణగణాలు చూసి ఆవిడ ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. మా మాంగారు అంత గొప్ప ఆయన కదా అని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. మరి బాగా మీరు కీర్తిస్తున్నారనుకోండి, విష్ణు సహస్రం రెగ్యులర్గా చేసుకున్నారనుకోండి, మీ ఇంట్లో చదువు రాని వాళ్ళకి చదువు వచ్చేస్తుంది. వాళ్ళ పక్కనే అట్లా ముందు మీకు ఏది చదువుతున్నారో అది అర్థం అవుతుంది. సరస్వతి కటాక్షం వచ్చేస్తుంది. మీరు చదివేది అర్థం కావాలి కదా, సరిగ్గా అర్థం కావాలి కదా, నెగిటివ్గా కాకుండా, అది అర్థం అయ్యి అవునట్టుగా ఉండకుండా స్వయంగా మన వరకే తట్టేలా చేస్తుంది. ఇతరులు చెప్పలేని మీనింగ్ మీరు చెప్పగలుగుతారు. లక్ష్మీ కటాక్షమే కాకుండా సరస్వతి కటాక్షం. డబ్బులు ఉంటాయి, మీకు చదువు ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, కానీ కూర్చుంటే లేకలేరు, లేస్తూ కూర్చోలేరు. ఏమి లేక? శక్తి లేక. శక్తి ఎవరు? అమ్మవారు. ఎవరి చెల్లెలు? విష్ణు చెల్లెలు. మీకు ఎవరికైనా మీ అన్నగారి మీద ప్రేమ లేకుండా ఉంటుందా? మీ పుట్టింటి నుంచి వచ్చి మీ అన్నగారు ఇది పంపించారంటే, జున్ను పంపించారు తీసుకుంటే, అసలు మొత్తం వాడిని కూర్చోబెట్టి కడుపు నిండా పెట్టేదాకా మీరు పంపిస్తారా? మీకే ఆ లక్షణం ఉంటుంది, మరి ఆవిడకి ఎందుకు ఉండదు? చెల్లెలు కదా. అందుచేత అన్నగారిని ఎవరైతే కీర్తిస్తున్నారో, ఈ కూర్చుంటే లేగలేం, లేకపోతే అంటే వీళ్ళు మందులు వాడేసి ఆటల వాళ్ళు తగ్గిపోద్ది అనుకుంటారు. తగ్గదు. అది ఒక డాక్టర్ తర్వాత ఇంకో డాక్టర్ అలా మారుతూ ఉంటారు. అలా శక్తే ఇచ్చేస్తే అమ్మవారు. అంటే మీరు విష్ణుసహస్రం చేస్తున్నప్పుడు అమ్మ పార్వతి అమ్మవారు కూడా అక్కడ కూర్చుంటారు. మీ కంటికి కనిపించరు. ఎవరో? లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు కూర్చుంటారు. అంటే మీకు డబ్బు వస్తుంది, తెలివితేటల బుద్ధి వస్తుంది, అలాగే శక్తి కూడా వస్తుంది. మీ రాతలో ఒకవేళ నీరసాలు గట్ట ఉన్నా కానీ అవి తీసేస్తుంది. సాక్షాత్తు అమ్మవారు శక్తి స్వరూపిణి మీ ఇంట్లోకి వచ్చింటే ఏమైపోతుందండి? శక్తి హీనత్వం ఎలా వస్తుంది? శక్తి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటే ఇది ఎన్ని నిమిషాలు ఉంటుంది? అన్ని నిమిషాలు కూర్చుంటుంది కదా అమ్మ. అంటే మీరు శ్రద్ధతో, ప్రేమతో చేస్తేనే, భక్తితో చేస్తేనే అలా జరుగుద్ది. ముగ్గురు అమ్మలు వచ్చి మీ ఇంట్లో కూర్చుంటారు. ఇంకేం కావాలి చెప్పండి మీకు? ఇంకేమైనా అడగాలి ఏమన్నా ఎవరినైనా? అంత ఉపకారం జరుగుతుంది. దీని సహస్రనామ తత్తుల్యం, దానికి సమానమైంది, దానికి తుల్యమైంది ఏంటది? శ్రీరామ రామ రామ. ఎలా చెప్పాలంట? రమే రామే మనోరమే
శ్రీరామ రామ రామ ఇలా చెప్పేస్తాను అనుకోండి ఆనందంగా. ఇంకొక ఆయన వస్తాడు, ఏంటి, రామ బంటు, ఆయన వచ్చేస్తాడు. ఎంత బాగా చెబుతున్నావు నువ్వు అని ఒక బిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటాడు. ఎంత బాగుంది రామనామం అంటే ఆయనకి ఇష్టం. ఈ ఫలితంగానేమో ముగ్గురు అమ్మలే అంటారు. అలాగే రామనామం చెబుతున్నావు కాబట్టి ఎవరు వస్తున్నారా, ఆంజనేయస్వామి వచ్చేస్తున్నాడు. ఇంకా ఆంజనేయస్వామి ఒక ఎంత టైం పడుతుందండి దీనికి, ఇది చేసుకుంటాకే? మీరు 20 నిమిషాలు ముగ్గురు అమ్మలో ఉంటారు, మీ ఇంట్లో ఆంజనేయస్వామి ఉంటారా, పిచ్చోడు ఏదో వదులుకుంటాడు, రోజు చేసుకోవటం మానేస్తాడు. ఏమాత్రం తెలివైన వాళ్ళు అయినా కానీ తెలివితేటలకి నమ్మకాలకు సంబంధం లేదు. ఎక్కువ తెలివితేటలు ఉంటే నమ్మబుద్ధి కాదు. మీరు నమ్మి చేసి చూడండి, ముగ్గురు అమ్మలో మీ ఇంట్లోకి రాకపోతే అడగండి. అలాగే ఆంజనేయస్వామి మిమ్మల్ని నిరంతరం కాపాడుతూనే ఉంటాడు. గుళ్ళోకి వెళ్ళి ధనం పెట్టకపోయినా కానీ మీ దగ్గరికి వచ్చేస్తాడు, వింటూ ఉంటాడు. రామనామం అంత ప్రీతి ఆయనకి. ఇంకా ఆంజనేయస్వామి ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఏదో నదర తగిలింది ఏదో అంటారు కదా, అవి నిజంగానే ఒక్కొక్కసారి తగులుతూ ఉంటాయి. ఆంజనేయస్వామి మీ ఇంట్లో ఉంటాడు అనుకోండి, మీరు 20 నిమిషాలు ఉన్నాడా, మీ గురించి అంటే నరగోళ అంటారు కదా, నరఘోష అటువంటి మీకు తగలనే చేస్తే స్వామి మీ ఇంట్లో ఉన్నారు, హనుమ మీ ఇంట్లో ఉన్నారు, ఇంకెలా తగులుతుందో చెప్పండి. మీరు అసలు ఏ గుమ్మల్లో ఈ కట్టక్కర్లేదు, కట్టేవాళ్ళు కడతా ఉంటారు, అది కరెక్టే. ఇటువంటి లేని వాళ్ళకి అసలు ఇంత సీక్రెట్, ఇంత మూలమంత్రం, ఒక మహామంత్రానికి మూలం ఇది. ఈ మూలమంత్రం మీరు పట్టుకొని చేసుకుంటూ ఉంటే, ఒక్క జపమాలు చేసుకున్నారనుకోండి, మీ ఆయన కానీ మీరు కానీ అసలు ఎవరిగా కూడా ఏది తగలదు. ఆయన బయట నుంచి వస్తా ఒక్క కాలు కడుక్కుంటే చాలు. అలాగే మీరు భక్తులే కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, అంటే అది శాస్త్రం చెప్పింది, ఏ ఇంట్లో అయితే రోజు ఈ సాంబ్రాణి సాంబర్ అంటే ఎవరో సా ప్లస్ సాంబా అమ్మతో కూడిన వాడు ఎవరో ఈశ్వరుడు అమ్మతో కూడి ఉన్నాడు. ఎందుకని ఈ సాంబ్రాణి అంటారు. ఈ ఆవిడకి బాగా ఇష్టం సాంబ్రాణి, గుగ్గులు ఉంటాయి కదండి. ప్రతి గదిలోనే వేసేసుకున్నారనుకున్న రోజు అసలు మీ ఇంట్లోకి ఏదీ రాదు, ఏ నెగిటివ్ ఎనర్జీ రాదు. ఇంచేతంటే ఏదో వ్యవహారం కోసం మన ఇళ్ళల్లోకి రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు, ఎవడేం తీసుకొస్తాడో తెలియదు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, మీరు ప్రతి ఇంట్లోనే మీ ఇంటి చుట్టూరు కూడా వేసేసుకున్నారనుకోండి, పొద్దున్నే అసలు ఏముండదు, సాయంత్రం దాకా ఏముండదు. మళ్ళీ సాయంత్రం ఒకసారి వేసుకుని సరిపోదు. ఇది తెలిసే పూర్వం మహారాజులు వీళ్ళందరూ కూడా ప్రతి గదిలోనూ వరండాలో మొత్తం అంతా కూడా సాంబ్రాణి వేయించారు. కొంతకాలానికి అది మంగళవారం శుక్రవారం కింద మారిపోయింది. అసలు వేసుకునేది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది చేరదు. అసలు ఒకవేళ చేరితే ఆ ఇంటి యజమానురాలు ఏం చేస్తుంది, లోపల ఇది పట్టుకుంటుంది. హనుమ కూర్చుంటున్నారా, ముగ్గురు అమ్మలో కూర్చుంటున్నారు, ఇంకే లోటండి. అంచేత వాళ్ళకు హ్యాపీగా వెళ్ళిపోతుంటాయి రోజులు. అసలు సీక్రెట్ వీళ్ళు ఎలా చేస్తున్నామో అలా రాణిస్తుందని చెప్పి ఎవరికి తెలియదు. ఏ మనిషికి కూడా ఒక ఫ్లో, అది ఐశ్వర్యం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఎక్కువ కాలం ఏముండదు, కొంతకాలం ఉంటుంది. కానీ ఇది చూసుకుంటే కనుక అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంచేత ముగ్గురు అమ్మలు మీ దగ్గరే ఉన్నారా, మీరు నిలబెట్టుకుంటున్నారా. శ్రీరామ రామ రామ 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 శ్రీరామ రామ రామ
రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ. మీరు ఎప్పుడైనా
అలా ఒంటరిగా ఉన్నారనుకోండి, ఉన్నట్టుండి మహాశాంతిగా ఉందనుకోండి, ఎప్పుడన్నా అలా అనిపిస్తుందండి మీకు? మీరేం ప్రయత్నం చేయకుండానే విపరీతమైన శాంతిగా ఉంటారు. అబ్బా ఎంత శాంతిగా ఉందో, ఎంత శాంతిగా ఉందో అనిపిస్తాం. అది ఎవరు? మహావిష్ణువు. ఆయన్నే ఎన్నో రూపాలు ఉన్నాయి. ఆయన ఆకారం ఏంటి అంటే శాంతాకారం భుజగశయనం అన్నారు కదా. ఆయన దర్శించిన వాళ్ళే చెప్పారు. ఆయన భుజగశయనుడు, ఆ పాము మీద పడుకుంటాడు. రైటే, ఏదో మన పరుపుల్లాగా ఉండదు ఏమైనా, అది ఎంతో బాగుంటుంది. అది పక్కన పెడదాం, పరుపులు కూడా మనకెందుకు. ఆయన ఆకారం ఏంటి? విష్ణుమూర్తి ఆకారం శాంతాకారం. అంటే ఆయన అనుగ్రహం మిమ్మల్ని తాకింది. ఎప్పుడైనా తెలుసో తెలియకో వాటి మీద వీటి మీద ఏ దిష్టి లేకుండా గబుక్కుని చెప్పేస్తూ ఉంటాం మనం. ఇది ఒక నామం అనే మంత్రం ఒకసారి క్లిక్ అవుతూ ఉంటుంది. అలాగ వచ్చినప్పుడు ఆయన సంతోషించి వెంటనే ఇస్తే కనిపెట్టేస్తారని చెప్పి ఎప్పుడో ఎత్తాడు మెల్లిని. మీరు గబుక్కుని ఏ వంటలోనే ఉంటారో ఉన్నట్టు, అబ్బా ఎంత శాంతిగా ఉంది, ఎంత బాగుంది, అలా శాంతిలో కూర్చుండిపోదాం అని అనిపిస్తుంది. మళ్ళీ కూర్చుంటే గంట దాకా లేగాలనిపించదు. ఇలాగైతే పనులు ఎక్కడ అవుతాయి, అది పని చేసేసుకుంటారు అనుకోండి, ఆ పని చేసుకుంటున్నప్పుడు కూడా శాంతిగానే ఉంటుంది. ఇటువంటి శాంతిని అసలు నేను జీవితంలో పొందుతాను అనుకోలేదు అనుకుంటారా? అది ఎవరి అనుగ్రహం? శాంతి ఎవరాకారం? శాంతాకారం. విష్ణుమూర్తి యొక్క ఆకారం అది. అంటే మీలోకే విష్ణు వచ్చాడు, మీ జన్మ తరించిపోయింది. ఇదంతా సత్సంగం యొక్క మహిమ. మీరు హోటల్కి వెళ్తారనుకోండి, ఇడ్లీ చెబుతారు లేదా దోశ చెబుతారు అనుకోండి, చట్నీ కూడా వేసేస్తాడా వేయకుండా ఇస్తాడా? ఇడ్లీ ఒకటి ఇస్తాడా, చట్నీ కూడా ఇచ్చేస్తాడు కదా. అలాగే సత్సంగానికి వస్తున్నారు అనుకోండి, మీ సాధన ఏది మీరు చేసుకుంటూ ఉంటారా? మీరు ఇడ్లీ చెబితే ఇడ్లీతో పాటు చట్నీ కూడా ఇస్తాడు, ఇవ్వాలి తప్పదాం. అలాగా అప్పుడప్పుడు మీకు ఇచ్చేస్తూ ఉంటాడు, కొన్ని కొన్ని బోనస్లు ఇచ్చేస్తూ ఉంటాడు. అబ్బాయి ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది అని అనిపిస్తూ ఉంటాడు. మెల్లి వస్తే బాగుండు, మెల్లి వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ అది ఎప్పుడు రావాలో అప్పుడే వేస్తాడు. ఎప్పుడు వస్తుంది అది? నిన్ను నువ్వు మర్చిపోయి ఆయన్నే స్మరించుకుంటూ ఉంటే ఆయన్నే కీర్తిస్తాం. ఎప్పుడు నిన్ను నువ్వు మర్చిపోవాలి. నిన్ను మర్చిపోవడం అంటే ఏంటి? ఇంక నాకు ఆ కోరిక తీర్చు, లేదా ఆ కష్టం తీర్చు, ఇవన్నీ ఆయన చూసేసుకుంటాడు కదండి. మనల్ని దత్తత తీసేసుకున్నారు భగవాన్. అందరూ దత్తపుత్రులు దత్తపుత్రికలను. ఇప్పుడు దత్తత తీసుకున్న వాళ్ళకి ఆస్తి రాయకుండా ఉంటారా? కానీ వాళ్ళే ముందే రాసామని అడుగుతారు. కనకొడుకుల కంటే ముందు వాళ్ళే రాసామని అడుగుతారు. ఎవరో ఒకరు చెబుతారు, పాపం నువ్వు దత్తుడివే కదా, నిజంగా కొడుకు కాదు కదా అని చెప్పి ముందే ఆస్తి రాయం చేసుకో అని చెబుతారు. ఆవిడ మాటలు వింటాడు. ఎంతకని ఎంతో ఏరి కోరి దత్తత తీసుకుంటే ఎంతో ప్రేమతో ఎవరో చెప్పింది వింటాడు వీడు. ఆడు ఎవడాడు ఎందుకనే? మన మనసే, బయటది కాదు. ఎవరో లోకంలో ఏదో చెబుతా తింటారు. భగవాన్ నువ్వు నా గుటి, ఇప్పుడు భగవాన్ గుడిలో వాళ్ళు కాకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? ఏదో జన్మలో ఆయనతో మనకు టచ్ ఉంది, లేకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? ఆయన గుడిలో వాళ్ళందరూ ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాడు. ఆ గుడ్లని ఎలాగైతే కోడి పొదుగుతుందో అలా నెమ్మదిగా వెచ్చగా పొదుగుతాడు. ఇంక మనకి ఏది కావాలని అడగాల. ఈ అడగటాలు ఎందుకండి? ఇంకా అడగాలని అనిపించకూడదు అసలు. ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. నాకు ఇంకా ఇది కావాలి అని అడుగుతున్నావు అంటే నువ్వు దత్తుడివే, కన్నబిడ్డవు కాదు. నువ్వు కన్నబిడ్డ అయిపోయినప్పుడు మా నాన్న నాకు కాకపోతే ఇంకెవడు రాస్తాడా? ఆయన రాయాలండి, అది నాదే, నేనే వారసుడిని. నేను దత్తుడిని కాదు, తెచ్చుకుని పెంచుకున్నాను కాదు, నేను స్వయంగా పుట్టేసాను ఆయనకి. నేను వారసుడిని. ఆయన లోపల ధీమాగా ఉంటాడు. ఆడు మళ్ళీ వీళ్ళ వచ్చి చెప్పక్కర్లేదు. మీ నాన్న మీకు ఆస్తి రాస్తాడంటే చెప్పించి కొడతాడు.
నాకు మా నాన్నకి మధ్య పెడుతున్నావు నువ్వు అని, నాకు ఇటువంటి డౌట్లు పెట్టొద్దని. కానీ దత్తుడిని అడిగితే కనుక ఏమో మరి నేను దత్తుని కదా, కన్నబిడ్డని కాదు కదా, రాత్రి రాయొచ్చు లేకపోతే లేదు అని అనొచ్చు. కానీ కన్నబిడ్డలకే ఆటోమేటిక్గా ఒక వారసత్వం వచ్చేస్తుంది, సంక్రమించేస్తుంది ఒక వారసత్వం. అలాగా రమణ మహర్షి గారి నుంచి, అరుణాచలేశ్వరుడి నుంచి రమణ మహర్షి గారికి, రమణ మహర్షి గారి నుంచి గురుదేవుల నాన్నగారికి, ఆయన నుంచి మనకే వచ్చి పడిపోతుంది ఒక వారసత్వం. ఏంటి? శాంతే శాంతి, ఆనందమే ఆనందం. కానీ ఆయన తలుచుకొని ఆయన ఇచ్చినప్పుడు మనకు రావటం కాకుండా, ఆయన ఇచ్చినప్పుడు వచ్చింది ఎలాగైతే ఉందో దాన్ని మన స్వప్రయత్నంతో సాధించాలి. దానికోసం చెబుతుంటా. దానికి కిటికీ ఏంటండి? శ్రీరామ రామ రామ 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 శ్రీరామ రామ రామ. మీరు ఇప్పుడు ఏదైతే హృదయంలో అది ఒకటి ఊగుతుంది కదా, అది డబ్బులతో కొనుక్కునేది కాదు, ఎవరిని అడిగితే ఇచ్చేది కూడా కాదు, స్వయంగా భగవాన్ ఇచ్చేది. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. మీరు విసిగి వేసారు, రకరకాలుగా తిరుగుతున్నారా? సరే ఒక్కసారి రండి. అందులో ఈ ముహూర్తం ఏంటి? తొలి ఏకాదశి. ఇంత గొప్ప ముహూర్తంలో ఆ విష్ణు సహస్రం చదవటం అనేది ఎంత అదృష్టం మనకే. మిగతా రోజుల్లో చదివింది వేరు, తొలి ఏకాదశిని చదివింది వేరు, ఒక్కొక్క ఏకాదశికి చదివింది వేరు. మీరు చెప్పకపోయినా కానీ మీ హృదయంలో ఒక ఏమంటారు దాన్ని, ఒక ప్రేమల పొంగు లాంటిది వస్తుంది కదా మీకు. అది ఆయన అనుగ్రహం, రాముల వారి అనుగ్రహం, మహావిష్ణు అనుగ్రహం, శంభువు ఈశ్వరుడు యొక్క వరం. అదేంటది? ఈశ్వరుడు యొక్క వరం. మనం అడిగితే ఇచ్చాడా? అడగకుండా ఇచ్చేసి. శ్రీరామ రామ రామ. ఈ పొంగు అంటే మనసులో పొంగు కాదు, హృదయంలో ఒక ఫీలింగ్ మీకు వస్తుంది కదా, ఒక ఆర్ద్రత పుడుతుంది కదా, ఒక బరువు అనకూడదు, ఒక ఆనందం పుడుతుంది కదా. అది ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఎటువంటి కష్టాలైనా సరే వాళ్ళని చూసి పారిపోతాయి. ఎంచేత మన లోపలికి వచ్చి మన దగ్గరికి అంటూ వస్తాయనుకోండి, లోపల మీరు అంటే ఇక్కడ చెప్పేసి మర్చిపోయి వెళ్ళిపోయిన వాళ్ళకి కాదు, ఇది కంటిన్యూ చేసుకుంటూ నిరంతరం దానిలో ఆగిసలాడుతున్నారు అనుకోండి, ఊయలు లూగుతున్నారు అనుకోండి. రామ 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 మాట్లాడుతూనే ఉంటారా, అత్తయ్య అంటారా, వదిన అంటారా, అయ్యగారు అంటారా, నాన్న అంటారా, ఏదో అంటారా, లోపల మాత్రం ఇది ఊగుతుంది అనుకోండి. కొంతకాలం మీరు నోటితో పైకి చెప్పే తర్వాత లోపల ఊగుతూనే ఉంటుంది, అది లోపల జపం అయిపోతూనే ఉంటుంది. అలా జరుగుతుంది అనుకోండి, మిమ్మల్ని చూసేసరికి ఒక ఆమడ దూరంలో ఆగిపోద్ది. అది ఏంటి? మీ ఒంటి మీదకి రావాల్సిన కష్టమే, అది చూసి జడిచిపోద్ది. అది అంత దూరంలో ఆగిపోద్ది. మనం చేయకపోతే వచ్చి పడిపోద్ది. ఎంచేత అది ఒక అగ్ని, జ్ఞానాగ్ని. ఆనందం మనకే, ఎవరికే? మానవులమైన మనకే. దేవతలకు కూడా ఆనందమే, రాక్షసులకి ఏమవుతున్నది? ఒక అగ్ని, ఒక మంట. అప్పుడు లక్ష్మణస్వామి గీత గీసి వెళ్ళాడు కదా, రావణాసుడు అడుగు పెట్టలేకపోయాడు కదా, అది చాలా గొప్పోడు మేర, అయినా కానీ అడుగు పెట్టలేకపోయాడు. అలాగే ఇన్ని అదర్లు అవ్వచ్చు, లేకపోతే మన ఒంటి మీద ప్రారంభం అవ్వచ్చు, ఏదైనా సరే, ఏ దుఃఖమైనా సరే అది దాటి వెళ్ళలేదు. అంటే అంత దూరంలోనే మీ ఇంటి బయటే ఉంటుంది ఏ దుఃఖమైనా సరే. ఎవరైతే ఈ రామనామాన్ని ఇలా చేస్తారో, విష్ణు సహస్రం తత్తుల్యంగా చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడూ ఆనందంతో ఊగిసలాడుతూ ఉంటారో, ఉయ్యాలు ఊగుతూనే ఉంటుంది మనసు. మీ దేహం పైకి మామూలుగానే ఉంటుంది, కానీ లోపల హృదయంలో ఆ ఆనందం ఊగుతూనే ఉంటుంది. ఊగుతున్న కారణంగా ఎవరు ఊగుతున్నారు అక్కడ?
రమే రామే మనోరమే. అక్కడ రామచంద్రమూర్తి ఊగుతున్నారు, మహావిష్ణువు ఊగుతున్నాడు. లోపల ఆయన ఊగుతూ ఉంటే ఈ రాక్షసులకి ఎవరికంటే రావటానికి వచ్చే దమ్ము ఉండదు, అట్లకి శక్తి సరిపోదు. అట్లకి మీ ఇల్లంతా పాజిటివ్ వైపుతో నిండిపోద్ది. మీ ఒక్క కారణం చేత మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరు ఏ గదిలో ఎక్కువసేపు ఉంటారో అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఫుల్ పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అలా పనిచేస్తూ ఉంటాయి. మీరు ఆ నామం చెప్పుకుంటూ ఆ స్టవ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ స్టవ్ ఉంటుంది కదా, స్టీల్ది ఏదో ఉంటుంది కదా, లేకపోతే తపాలా ఉందనుకోండి, అంటే చిన్న చిన్న వస్తువులకి వెంటనే వస్తుంది కదా. మీరు ఆ నామం చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి, మీరు మర్చిపోయారు ఓ రోజుని, ఎవరో వచ్చే చుట్టాలు గబగబా ఆడవాడు చేస్తూ ఉంటారు, ఆ తెపాల చూస్తూ ఉంటుంది. ఇంకా శ్రీరామ అంటలేదండి అని అది అంటుంది. అది జ్ఞాపం చేస్తుంది. అప్పుడు మన లోపల తెపాలకి ఏదో నోరు లేదు అనుకోకండి, అది అనటం వల్ల మనకు లోపల వైబ్రేషన్ వచ్చి వెంటనే మనకు జ్ఞాపకం వస్తుంది. మన ఇంట్లో తెపాలాల చెంబులు కూడా నామం చేస్తాయి. అంత గొప్పది అది. ఒక ఆటవికుడిని, ఒక గిరిజనుడిని ఈ కూనీలు చేసేసి డబ్బుల కోసం అలా చేసేవాడిని ఈ రామమంత్రం ఒక మహర్షిని చేసేసింది. రామ 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 చెప్పక 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 పాపాలన్నీ పోయినాయి. ఎన్నో జన్మల పాపాలు కాలిపోయినాయి. అంత గొప్ప మంత్రం ఇది. మీరు ఊగిసలాటం కోసం లేకపోతే ఉయ్యాల కోసం ఆడుకున్నా పాడుకున్నా కానీ అది ఎంత గొప్పదో రామ మంత్రం. విష్ణు సహస్రంలోకి ఎక్కడ తీసుకొచ్చాడు ఈశ్వరుడు? ఈశ్వర ఓవాచ రామమంత్రంలో తీసుకొచ్చింది. ఎంతమంది కాపలా ఉంది మీకు? ముగ్గురామలో ఆంజనేయ స్వామి. తర్వాత ఈ రామమంత్రం వల్ల ఏమవుతుంది? మనం ఎన్నో ఉదాహరణలు చూసాం. ఆదికవి వాల్మీకి ఒక మహర్షి ఎలాగయ్యాడు? ఈ రామమంత్రం వల్లే. ఎన్నో పాపాలు చేసినా కానీ, రాబోయే జన్మలు ఎన్నో ఉన్నా కానీ అవన్నీ కాలి బూడిదైపోయినాయి, కాలి రాలిపోయినాయి. ఒక్క 2 అక్షరాలతోటి రాలిపోయినాయి. మరి అంతలా చేసినోడికి, దారి దోపిడీలు చేసినోడికి, అలా విద్యాగంధం లేనివాడికి, ఒక గిరిజనుడికి, ఒక కిరాతకుడికి అలా జరిగినప్పుడు, కిరాతుడికి అలా జరిగినప్పుడు మనం ఎంతో కొంత ఉంది కదా, మనకి ఏదో సమాజంలో ఏదో వెళ్తున్నాం కదా, మరీ ఆ స్థాయిలో లేం కదా. మరి మనకు రాదా? రామనామం చేస్తే మనకు రాదా? ఒక కిరాతుడు మహర్షి అయ్యాడు, మనం అవ్వమా అవుతామా? ఇది తేల్చేసిన తర్వాత వెళ్ళిపోదాం అమ్మా. అది చేస్తే అవుతాం. ఏం చేస్తే? కామం చేస్తే అవుతాం. శ్రీరామ రామ రామ. ఏమంటే మీరు ఏదో సబ్జెక్ట్ చెప్పడం మానేసి ఇదే పట్టుకున్నారా అని మనకు అనిపిస్తుంది అనుకోండి, మన భక్తిహీనులు అని అర్థం. ఈ ముహూర్తం అంత గొప్పదే. ఇదే పట్టుకోవాలా, పట్టుకుని తీరవలను. తొలి ఏకాదశి ఇది. ఎంత చేసుకోండి అంత ఫలితం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోనే ఓపిక లేకపోతే కనీసం క్యాసెట్లలో వినొచ్చు. డైరెక్ట్గా సత్సంగానికి వచ్చి ఇంక ఈ రామం చేసుకుంటే సరిపోద్ది కదా. రమే రామే మనోరమే ఇది కదా, ఇది చేసుకుంటే సరిపోద్ది కదా. ఈ రోజంతా చేసుకుంటే ఇంకా మంచిది. కొంతమంది ఉపవాసాలు కూడా ఉంటారు. మనకు అంత ఓపికలు లేవు కాబట్టి తినేసేదో ఒక అంత మంత్రం చేసుకుని సరిపోద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఏకాదశి ఆ గడియలు ఉన్నంత వరకు కూడా మీరు అంటే కంపల్సరీ చేసుకోమంటే మమ్మల్ని తిట్టుకుంటారులేండి. మంచి చేత అలా చెప్పంగానే అవకాశం ఉంటే చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ. 5:20 అండి, 4:20, 4:20.
420 సెక్షన్ జ్ఞాపకం వస్తుంది. మనకు అటువంటి ప్రారంభం ఉన్నా కానీ తీసి పడేస్తుంది నామం. ఒకసారి 420లతో మనకు సహవాసం చేయవలసిన అవసరం వస్తుందమ్మా, తప్పదు. వాళ్ళు 420లో మనకు తెలియదు. మీ దగ్గర మంచిగా నటిస్తారు కానీ నిజానికే మంచోళ్ళు కాదు. అటువంటి సహవాసం ఇలా ఇచ్చేయండి భగవంతుడు అనిపిస్తుంది. ఆ ప్రారంభం ఉంటే కొంతకాలం తీసేస్తాడు, కర్మ ఖర్చు అయిపోయింది. మళ్ళీ అటువంటి 420లో మన సహవాసం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందే ఖర్చు పెట్టేసుకోవాలి. రాబోయే కాలందే అప్పు ముందే తీర్చేస్తే వదిలిపోతుంది కదమ్మా. దానికి ఏంటి మార్గం? శ్రీరామ రామ రామ. లేకపోతే కరెక్ట్గా 420 అయినప్పుడు అడగాలి మిమ్మల్ని. అటువంటి 420లో సహవాసం ఒకసారి చేయవలసి వస్తుంది. మనం ఏదో జన్మలో చేసుకున్న కర్మ అది. మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనకు అటువంటి ప్రారంభం రాకుండా ఉండాలంటే ఇది ముందే అప్పు జమ కట్టేశారు అనుకోండి, దుఃఖ ప్రారంభం జమ కట్టేసారు, రామనామంతో కాల్చి పడేశారు అనుకోండి, మళ్ళీ ఇంక రాదు. ఇంకా మళ్ళీ వస్తుంది అంటారంటే మీరు చేయకపోతే వస్తుంది. మన కోసం కొన్ని కనిపెట్టుకుని ఉంటాయి. శ్రీరామ రామ రామ 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 శ్రీరామ రామ రామ. మీకు బోరు కొట్టకూడదు ఆ నామం. ప్రీతిగా చేస్తే బోరు కొట్టదు. చేసే కొద్దీ ఇంకా అలా చేయాలని అనిపిస్తూనే ఉంటుంది. అంతం లేకుండా అలా చేసేద్దాం అనిపిస్తూ ఉంటుంది. అదే లాగేస్తుంది మిమ్మల్ని. మీరు కావాలని చేయక్కర్లేదు, అదే లాగేస్తూ ఉంటుంది. ఇంకా కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది. దానికి ఎండింగ్ ఎక్కడ ఉంది? రామనామం మీరు ప్రీతితో చేస్తే, భక్తితో చేస్తే దానికి అసలు ఎండింగ్ ఎక్కడ ఉంటుంది? శ్రీరామ రామ రామ 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 శ్రీరామ రామ రామ. ఓం నమో నారాయణాయ. 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 ఓం నమో నారాయణాయ.
నారాయణాయ 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 నారాయణ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ 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 వాసుదేవ 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 ఓం నమో వెంకటేశాయ 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 ఓం నమో వెంకటేశాయ
అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద నారాయణం పరబ్రహ్మం సర్వకారణకారణం నారాయణం పరబ్రహ్మం సర్వకారణకారణం నారాయణం పరబ్రహ్మం సర్వకారణకారణం ఓం నమః శివాయ 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 ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ शांति शांति शांति। थैंक यू।